షూట్ అండ్ ఎడిట్ చేయడం కూడా చాలా కష్టమైంది మాకు ఇది. అండ్ ఫైనలీ మా బయటకు వచ్చింది. అండ్ థ్యాంక్ యూ ఆల్ టీమ్. అండ్ ఇంకో విషయం, బేసిక్గా మేము స్టార్ట్ చేసినప్పుడే మైండ్లో ఒకటి పెట్టుకున్నాం అనమాట. ఇది యూనివర్సల్ షార్ట్ ఫిలిం కావాలి, డైలాగ్స్ ఉండద్దు, ఏ లాంగ్వేజ్ అయినా సరే అర్థం కావాలి, విజువల్ నరేషన్ ఉండాలని. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే జీరో బడ్జెట్లో తీయాలనే దిగాను. బేసిక్గా జీరో బడ్జెట్లో తీయాలి అంటే, ఒక షార్ట్ ఫిలిం తీయాలంటే స్ట్రగుల్ ఎంతుందో నాకు తెలుసు బేసిక్గా. సో ఆ స్ట్రగుల్స్ లేకుండా జీరో బడ్జెట్లో తీయాలన్న ప్రయత్నమే ఇది తీసాం లాస్ట్కి. హలో, అందరికీ నమస్కారం అండి. నా పేరు పవన్ రాచేపల్లి. సో వరం సినిమా డైరెక్టర్ని. ముందుగా ఇక్కడ వచ్చిన అందరికీ, ఆహుతులందరికీ నా ధన్యవాదాలండి. సో మా టీం తరఫు నుంచి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఈ షార్ట్ ఫిలిం 1 year బ్యాక్ రెడీ అయిపోయిందండి. 1 year బ్యాక్ రిలీజ్ అయింది కూడా. సో ఫస్ట్ ప్రసాద్లో ప్రివ్యూ అనుకున్నాం, కానీ అప్పుడు కరోనా వల్ల కుదరలేదు. అండ్ సో ఇప్పుడు లక్కీగా ఇక్కడ కుదిరింది. పెద్ద స్క్రీన్లో చూడాలనుకున్నాము అండ్ ఇప్పుడు చూసాము, సంతోషంగా ఉంది. అండ్ వరం బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాలంటే సో దీనికి ప్రొడక్షన్ కోసం అయితే కొద్దిగా బాగానే తిరిగానండి, వెయిట్ చేశాను ప్రొడక్షన్ కోసం. ఎందుకంటే కొంచెం బడ్జెట్ డిమాండ్ చేసింది నాకు. సో ఫ్రెండ్ సునీల్ అని చెప్పి, నాకు ఫ్రెండ్ అండి తిరుపతి నుంచి, తను చేస్తానని చెప్పి, తనకి కథ నచ్చి తను చేస్తానని చెప్పి ముందుకు వచ్చాడు. సో తను ఇంట్రెస్ట్ చూపించకపోయినట్టే మేబీ సబ్జెక్టు వచ్చేది కాదు. సో అందుకు నాకు ముందుగా సునీల్కి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సునీల్, నువ్వు నమ్మావు కాబట్టి ఇది వచ్చింది. అండ్ తను ఇక్కడ ఉండాల్సింది, తను తిరుపతి నుంచి రావాల్సింది, బట్ రాలేకపోయాడు. అండ్ నా టెక్నీషియన్స్ అంతా కూడా బయట నుంచే ఉన్నారండి. సో మలయాళీస్, వాళ్ళు కూడా రాలేదు టెక్నీషియన్స్, ఇక్కడంటే వచ్చేవాళ్ళం డెఫినెట్గా. అండ్ సతీష్ గారు, దివ్యదీపిక, సో తను సోల్ అండి, పిల్లర్. ఆ చిన్న పాప కూడా రావాల్సింది, పాప రాలేదనుకుంటున్నాను, వచ్చిందో లేదో పిలిచాను. అండ్ మహేంద్ర గారు. సో ఆర్టిస్టులు అందరూ సపోర్ట్ చేశారండి. టోటల్గా 1 week షెడ్యూల్ చేసామండి దీనికోసం. లొకేషన్స్ కోసం ఆల్మోస్ట్ సిటీ మొత్తం తిరిగాను, కానీ బట్ ఎక్కడ దొరకలేదు. షార్ట్ ఫిల్మ్ మేకర్స్కి ప్రాబ్లం ఏంటంటే సిటీలో ఎక్కడ దొరికినా కొంచెం ఇబ్బందులు ఉంటాయి, దాక్కుని చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. సో లొకేషన్స్ కోసం ప్రాపర్గా వెతికి ఫైనల్గా బౌరంపేట అనే ఒక ఏరియా, అక్కడ టోటల్ షెడ్యూల్ అక్కడ చేసేసామండి. ఎటువంటి ఇబ్బంది లేకపోకుండా, ప్రాబ్లం లేకుండా. కరెక్ట్ వర్షాకాలం సీజనే, సో వర్షాన్ని కూడా వాడుకున్నాము సిచ్యువేషన్ తగ్గట్టుగా. సో నీట్గానే కుదిరింది. సో హ్యాపీగా ఉందండి. మళ్ళీ ఇంకొకసారి పెద్ద స్క్రీన్ మీద చూసుకోవడం వరం అనేది. సో థ్యాంక్ యూ సో మచ్. మా దివ్య మాట్లాడుతున్నారు. హాయ్ అందరికీ, గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అందరూ మీ టైం చేసుకొని చూడడానికి వచ్చినందుకు. బేసిక్గా మనకి షార్ట్ ఫిల్మ్స్ అంటే అన్నీ లవ్ ఓరియంటెడ్, లేకపోతే సమ్ ఫైటింగ్స్ ఎక్సెట్రా అన్నీ అవే ఉంటాయి. బట్ వన్స్ నాకు పవన్ ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్ చెప్పాడో, లైక్ సరోగసీ కాన్సెప్ట్ మీద ఉంది అని, సో నేను అప్పుడే ఫిక్స్ అయ్యా, లైక్ ఐ నీడ్ టు డూ దిస్ అని. నాకు అంత బాగా నచ్చింది తను చెప్పినప్పుడు. అండ్ ఐ లవ్ వర్కింగ్ విత్ దెమ్ అండ్ ఐ వుడ్ లవ్ టు డూ అనదర్ ప్రాజెక్ట్ ఆల్సో. అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. నేను చేసిన ప్రాజెక్ట్స్లో చాలా హ్యాపీయెస్ట్ సోల్ అనిపించిన ప్రాజెక్టుల్లో ఇది ఒకటి. ఇక్కడే లాస్ట్ టైం శ్రీలంక, చాలా చిన్న క్యారెక్టర్ అయినా అందులో శ్రీలంక, ఆ తర్వాత ఇది శనివారం. అండ్ స్పెషల్లీ శనివారం అనే ప్రోగ్రామ్ అప్కమింగ్ వాళ్ళని ఎక్కువ ఎంకరేజ్ చేసే విధానం అయితే చాలా రియలీ అప్రిషియేటబుల్ థింగ్. అండ్ డైరెక్టర్ గారు ఏదైతే చెప్పారో కదా, ఇలా సరోగతి మీద కాన్సెప్ట్ అండి అని చెప్పారు. అండ్ లైక్ అంటే అక్కడ ఏది కనిపించినా అది మేము కాదు, ఇట్ ఈస్ హీ. అండ్ దాన్ని పిక్చరైజ్ చేసిన డిఓపి సార్. ఎక్కడ మినిమమ్స్లో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. మనం అంటే చేసింది సినిమా కాదు, షార్ట్ ఫిలిమే, బట్ ఎక్కడ
మీరు వాల్యూస్లో చూస్తే ఇక్కడ కొంచెం ఈ 5.1 మిక్సింగ్లో కొన్ని వర్డ్స్ ఈ సైడ్ ఊఫర్స్లో వస్తాయి, అవి రాలేదు. బట్ ఓవరాల్గా సరోగతి మీద ఒక మార్క్. ఇది చాలామంది అప్రిషియేషన్స్ నేను తీసుకున్నాను. నాకు ఇది శాకర్ మాస్టర్ ఛానల్లో ఇదైంది. దానికి బిఫోర్ నేను శాకర్ మాస్టర్తో ఒక సాంగ్ చేశాను, నేను మూవీస్ చేస్తున్నాను. రీసెంట్గా వేరే మూవీ చేయడానికి వచ్చినప్పుడు ఆ సాంగ్ గుర్తులేదు, ఈ వరం ఆయనకు గుర్తుంది. అరౌండ్ 15 minutes మాట్లాడాడు సతీష్, చాలా బ్రహ్మాండంగా ఉంది. అది చూస్తున్నంతసేపు సినిమా అడే నేను చెప్తే ఏదో మాది మేము డబ్బా కొట్టుకున్నట్టు కాదు, డోంట్ టేక్ అదర్వైజ్. లాట్ ఆఫ్ చాలామంది పెద్దవాళ్ళ అప్రిషియేషన్స్ తీసుకున్నాం దీనివల్ల. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఎంటైర్ టీమ్. అట్ ద సేమ్ టైమ్ థ్యాంక్ యూ సినీవారం ఫర్ ఎంకరేజింగ్ ఎవ్రీ టైమ్ న్యూ టాలెంట్ అండ్ న్యూ అంటే ఒక మనిషికి అప్రిసియేషన్, మనం చేసిన దానికి ఒక చిన్న రికగ్నైజేషన్ విల్ గివ్ ఒక కొండంత ఇది. నేను శనివారం నుంచి ఎప్పుడు చూస్తుంటా, మేబీ బికాజ్ ఆఫ్ కరోనా ఈ మధ్య ఆగి ఉండొచ్చు. బట్ శనివారంకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ ఆల్వేస్ న్యూ టాలెంట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ కమింగ్ అండ్ వాచింగ్ అవర్ రివ్యూ. థ్యాంక్ యూ. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు మహేంద్ర గణాచారి. ఇంతమంది ముందు ఫస్ట్ టైం మాట్లాడాలంటే వచ్చిన పేరుకు ఏం మాట్లాడుతున్నా కూడా కొద్దిగా అర్థం కావడం లేదు. ఎక్స్ట్రీమ్లీ సారీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ పవన్ సార్, మీకు డబ్బింగ్ విషయంలో ఒక చిన్న డైలాగ్ చెప్పకుండా ఇబ్బంది పెట్టాను, తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే ఆ రోజు నాకు టైట్ షెడ్యూల్ వల్ల కుదరలేదు సార్. ఎందుకంటే నాకు అది ఇప్పుడు చూస్తున్నప్పుడు ఎందుకు మిస్ అయ్యానా అనిపించింది ఆ డైలాగ్. ఇట్స్ కన్ఫర్మ్డ్ అని ఒక డైలాగ్ చెప్పలేకపోయాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. వరం సరోగసి గురించి ఒక మంచి కాన్సెప్ట్. ఎప్పుడో నేను నా చదువుకునే రోజుల్లో 9 నెలలు అనేటువంటి ఒక సినిమా చూశాను, సౌందర్య గారు నటించింది. ఆ సినిమా చూసినప్పుడు నాకు అది అర్థం కాలేదు. బట్ రాను రాను కాలక్రమేపీ ఒక మంచి ప్రాజెక్ట్లో నేను పార్ట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. అవును సార్, నెక్స్ట్ మీ దాంట్లో ఏదున్నా నేను వచ్చి బడ్జెట్ ఇష్యూస్ జరిగాయని చెప్పారు కదా, అక్కడ మీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా నేను వచ్చి చేసుకుంటాను సార్. ఓకేనా? నా వంతు నేను వచ్చి చేసుకుంటాను. మంచి ప్రాజెక్ట్స్ బయటకు రావాలి. దీన్ని మొబైల్లో చూశాను, శేఖర్ సార్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ అయినప్పుడు. బట్ ఒక మంచి ప్రాజెక్ట్ని ఇలా పెద్ద స్క్రీన్ మీద చూసినప్పుడు దాని వాల్యూ ఏంటో ఇంకా ఎక్కువ తెలుస్తుంది. మ్యూజిక్ అనేది ఎక్స్ట్రాడినరీ సార్. మ్యూజిక్ అనేది చాలా ప్రాణం పోసింది. ఎస్పెషల్లీ పాప అండ్ మేడం, వీళ్ళిద్దరు పిల్లలు సార్, చెప్పక్కర్లేదు. ఎంటైర్ మూవీ అంతా చాలా బాగుంది సార్. నో వర్డ్స్ సార్ చెప్పడానికి. హ్యాపీ సార్, దట్స్ ఇట్. థ్యాంక్ యూ అండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నా కోసం ఈ ప్రివ్యూకి వచ్చిన మిస్టర్ మచ్చా ఛానల్ ప్రసాద్ బెహ్రా అండ్ జాను నారాయణ, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి హాయ్ చెప్పండి. సారీ డార్లింగ్, చెప్పలేము. ప్రసాద్ బెహ్రా అండ్ జాను నారాయణ, సారీ డార్లింగ్, నేను మెన్షన్ చేయలేకపోయాను. ఎక్స్ట్రీమ్లీ సారీ. థ్యాంక్ యూ సినీవారం ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. మీరు అప్పుడే డాన్స్ చేస్తున్నారు, ఇంకా మనకి 2 hours టైం ఉంది. ఈ సినిమా గురించి మనం ఎవరైనా అభిప్రాయాలు అవి తీసుకుందాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. హాయ్ అండి. 2 షార్ట్ ఫిలిమ్స్ చూశాను. యాక్చువల్లీ నేను గణేష్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ ప్రకృతి షార్ట్ ఫిలిం నేను ఫస్ట్ టైం చూసినప్పుడు రాకెట్ చూశాను యాక్చువల్లీ. సో అప్పుడు చూసినప్పుడు ఐ వాజ్ లైక్, ఒక్క పర్సన్ అంత డేర్ చేసి హౌ ఆ కాన్సెప్ట్ అలా ఎగ్జిక్యూట్ చేయడానికి అతని గైడ్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్. ఒక్క పర్సన్ హీ వాంటెడ్ టు క్యారీ, అతనే డైరెక్షన్ చేసుకున్నాడు, అతనే కాన్సెప్ట్ రాసుకున్నాడు, అతనే రైటింగ్ అండ్ ద డిఓపి ఎగ్జిక్యూట్ చేసిన విధానం. ఇట్ వాజ్ రియలీ happy to see on a big screen. And coming to Varam, what a visual, sir. Paul sir, you deserve
ఎ లార్జ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ అగైన్. చాలా బాగా తీశారండి. ఐ మీన్ ఎంత ప్రొఫెషనల్గా వచ్చింది అంటే ఈవెన్ నేను ఇప్పుడే జస్ట్ ఒక మూవీ నుంచి వస్తున్నాను, అక్కడ ఎలాంటి ఇంపాక్ట్ అయితే వచ్చిందో నాకు ఇక్కడ కూడా హానెస్ట్లీ చెప్తున్నాను, నాకు అదే ఇంపాక్ట్ వచ్చింది. ద కెమిస్ట్రీ బిట్వీన్ హర్ డాటర్ అండ్ మదర్, అసలు నిజంగా వాళ్ళ పేరెంట్ అండ్ డాటర్ అలా క్యారెక్టర్లో దే జస్ట్ లివ్. దివ్య మేడం, యూ రియలీ డిడ్ ఎ ఆసమ్ పర్ఫార్మెన్స్. అండ్ ఈవెన్ ఆ బాబు అండ్ ఆ కిడ్తో ఎంటైర్ నోస్టాలిక్ ట్రిప్లోకి వెళ్ళిపోయాను నేను. అండ్ మేడం మీరు కూడా ద ఎంట్రీ షాట్ నుంచే యు ఆర్ టోటలీ ఇన్ టు ద క్యారెక్టర్. I know how much struggle it is because I have a theatre background. I understand how much you have worked on that character. And Satish garu, meer kuda I was like, I've been following you since like couple of 2-3 years back nunchi Viva videos avanni chustunappudu chustunanu. Coming to this, oka extremely 2 shots lo I was like awestruck. Abortion చేయించుకో అని చెప్పేటప్పుడు that pain and that thing how you conveyed. Next నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను, that thankfulness, really great sir. I mean happy to see in such a big screen. And Pawan garu, looking more from you. And Ganesh anna, next time okkade inta barum ayikunda koncham yeah, thank you one and all. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ఇంకెవరైనా? గుడ్ ఈవినింగ్ బోత్ ద టీమ్. యాక్చువల్లీ నేను పెద్ద మూవీ బఫ్ కాదు. మా వాడు నేను కలిసి మూవీకి బయటికి వెళ్ళాము, అక్కడ నుంచి హీ బాట్ మీ హియర్. అంటే లైక్ ఏం వెళ్తావు ఇంటికి పదార్థం రా బాగుంటుంది అన్నట్టు. ఐ కేమ్ విత్ 0 అంటే ఏముంటుంది అన్నట్టు వచ్చాను. బట్ వచ్చాక తెలిసింది ఎంత ఎంజాయ్ చేశాను. రియల్లీ గ్రేట్ జాబ్ బోత్ ద టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. విషెస్ అయినా క్వశ్చన్స్ అయినా? హాయ్ పవన్ గారు, సారీ నేను మీరు చేశారు కదా గణేష్ గారు, నేను మిస్ అయిన హ్యాడ్ కాల్, అందుకే నేను చూడలేదు, క్షమించాలి. అండ్ పవన్ గారు, నేను ఇంతకు ముందే షార్ట్ ఫిల్మ్ చూశానండి. సతీష్ సరిపల్లి గారు చూపించారు అండ్ ఆయన ఒక హ్యాండ్ కూడా ఇచ్చారు నాకు. సార్ ఆ అమ్మాయిని పరిచయం చేయండి సార్, చాలా బాగా చేస్తుంది, మనం వెబ్ సిరీస్ చేద్దాం అమ్మాయితో అప్పుడు అనుకుంటే చెప్తానండి ఐ విల్ టెల్ యూ అని చెప్పి ఆయన చాలా హ్యాండ్ ఇచ్చారు. అండ్ అమ్మాయి గురించి నేను మాట్లాడక్కర్లా, చాలా బాగా సరే నా అమ్మాయితో మీరు చేయించారు చిన్న పాపతో, దట్స్ గ్రేట్ థింగ్. అండ్ మా సతీష్ గారు, మహేంద్ర గారు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేను సార్. అండ్ టెక్నికల్గా చాలా చాలా బాగుంది సార్, ఎక్స్ట్రాడినరీ. అండ్ ఆ అమ్మాయికి చాలా మంచి ఫ్యూచర్ ఉంది సార్, చాలా బాగా చేశారండి. ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా ఫర్దర్గా మీరు మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి. రైట్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇంకెవరైనా? గుడ్ ఈవినింగ్ ఆల్. నేను వరం షార్ట్ ఫిల్మ్ లాస్ట్లో వచ్చాను, అంటే ఒక 20 minutes చూసుంటా. అది ఎక్కడ షార్ట్ ఫిల్మ్ చూస్తున్న ఫీలింగ్ లేదు, వెబ్ కంటెంట్ చూస్తున్నట్టుంది. సో చాలా బాగుంది పెర్ఫార్మెన్స్ కానీ, క్యారెక్టరైజేషన్ కానీ, ఎవ్రీథింగ్ ఇస్ సూపర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకెవరైనా? హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్, హ్యాపీ ఈవినింగ్. చాలా చాలా బాగుంది. 2 films కూడా ఎక్స్ట్రాడినరీ. బిఫోర్ దట్ ఐఎమ్ సత్య, ఇంటర్నేషనల్ గ్లోబల్ డిస్ట్రిబ్యూటర్ ఫర్ ఎనాజిక్ అండన్. యాక్చువల్గా ఎప్పుడు కూడా ఫుల్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ సెమినార్స్తో బాగా బిజీగా ఉంటాం మేము, మా బాబాయి అండ్ పిన్ని అనమాట. సో వాళ్ళని ఎప్పటి నుంచో కలుద్దామంటే కుదరట్లేదు. వెళ్దాం రాబుజ్జి, ఇక్కడ ఇలా వస్తున్నాం అని అనగానే విత్ మై బ్రదర్ అండ్ సన్ ఐ కేమ్ హియర్. అండ్ రియల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వండర్ఫుల్ మూమెంట్స్ అండ్ ఫిలిం చూపించినందుకు ముందు బాబాయ్కి థ్యాంక్స్. అండ్ రియల్లీ సూపర్. ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ ఇంక్లూడింగ్ టెక్నికల్ పీపుల్ ఎక్స్ట్రాడినరీ. ఎందుకంటే ఫ్రమ్ మై బ్యాక్గ్రౌండ్ ఆల్సో సినీ ఫీల్డ్ ఉంది, మా డాడీ కూడా సినీ రైటర్. అండ్ నేను కూడా ఇంటర్నేషనల్ బెస్ట్ చైల్డ్ అవార్డ్ తీసుకున్నాను చిన్నప్పుడు. సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. ఇంక్లూడింగ్ చిన్న పిల్లలతో సహా సూపర్.
and you are very super artist, ma'am. All the best, and each and everyone. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా? మనోజ్ గారు. ఓకే. యా, నేను గణేష్ ఫ్రెండ్ని. ఎప్పుడు చెప్తూ ఉంటాడు ఇలా అయింది షూట్ అలా అయింది అనేసి. సో ఇప్పుడు చూస్తే ఆ పెయిన్ ఎంత ఉంటుందో అని తెలుస్తుంది. కంగ్రాట్స్ గణేష్, అండ్ సూపర్. మనకు మనం చెప్పుకున్నట్టు ఉంటుంది. అండ్ వరం, కమింగ్ టు వరం, సతీష్ గారు, యూ హ్యావ్ డన్ గ్రేట్ థింగ్, వీఆర్ ఫాలోయింగ్ యూ. అండ్ పవన్ గారు, నేను షార్ట్ ఫిలిం తీశాను అండ్ ప్లేస్ డైరెక్ట్ చేశాను. సో వెన్ యూ ఏంటంటే ఇప్పుడు డైరెక్టర్స్ చాలామంది ఉంటారు మన సర్కిల్లో. మీరు ఎప్పుడైతే స్ట్రగుల్ అవుతామో, మీరు ఎప్పుడైతే సెట్ బ్యాక్ ఫ్యూచర్లో బ్యాక్ చూసుకుంటామో, ఇదంతా ఒక జ్ఞాపకంగా మారుతుంది. నేను చాలా ట్రై చేశాను ఈ షార్ట్ ఫిలిమ్స్ అన్ని తీద్దాము అది ఇది అని. బట్ ఆ స్ట్రగుల్ అంతా అయ్యి ఇది మనతో ఫైట్ చేయలేం యాజ్ అన్ యాక్టర్గా అనేసి ఎంఏ థియేటర్ చేసి దెన్ ఐఎమ్ వర్కింగ్ నౌ యాజ్ యాక్టింగ్ టీచర్ ఇన్ స్కూల్. సో నేను ఎందుకంటే మీ థాట్ ప్రాసెస్, ఆ కష్టము అదంతా తెలుసు, ఆ పెయిన్. సో అది యాక్టర్కి అదృష్టం అని. ఇప్పుడు మనకి డైరెక్టర్స్ ఉన్నారు, రాజమౌళి ఒక ఈగతో తీశారు. ఇలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము సర్వైవల్ అవుతున్నామని నా ఫీలింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా? నమస్తే అండి, కంగ్రాచులేషన్స్ ఇద్దరికి. ఫస్ట్ గణేష్ అన్న, అంటే ఒక షార్ట్ ఫిలిం రైటర్గా ఒక సినిమా చేయాలనుకున్నప్పుడు మా అందరి ముందు ఛాలెంజ్ ఏంటంటే బడ్జెట్ అనమాట. ఒక రైటర్గా ఇప్పుడు నేను ఫేస్ చేస్తున్నది ఏంటంటే, ఏదైనా ఒక కథ మైండ్లోకి వచ్చిందంటే ఫస్ట్ బడ్జెట్ అనేది ఫస్ట్ ప్రయారిటీ నాకు బడ్జెట్ అవుతుంది అనమాట. దీన్ని ఇలా చెప్తే నాకు బడ్జెట్ అడ్డొస్తుందేమో, నాకు ప్రొడ్యూసర్స్ లేరు అంటే ఫస్ట్ అదే వస్తుంది అనమాట. అందుకోసమని మేము చాలాసార్లు ఏం రాసినా కానీ ఒక క్యారెక్టర్తో 2 క్యారెక్టర్లతో వాటితో రాయడానికి మేము ట్రై చేస్తున్నాం అనమాట. అంటే మీరు చూస్తున్నప్పుడు మాకు అది అనిపించింది, మేబీ మీకు బ్యాక్గ్రౌండ్లో ఆ ఫీలింగ్ ఉందో లేదో. అంటే మేము చెప్పాలనుకున్న కథ కూడా ఏదో ఒక క్యారెక్టర్తోనే చెప్పాలి, 2 క్యారెక్టర్స్తోనే చెప్పాలి, మాకు ఆ ఫీలింగ్ ఉంది. ఎక్కడో అట్లా రిలేట్ అయినాం. బాగుంది మీది కూడా. నెక్స్ట్ పవన్ అన్న, మీ అంటే రీసెంట్గా మిమ్మీ అని ఒక హిందీ సినిమా చూసాము. ఈ సినిమా హాఫ్ పోర్షన్ వెళ్ళే వరకు కూడా ఎక్కడ కూడా నాకు అసలు నేను వేరేలాగా ఊహించుకుంటే లాస్ట్లోకి వచ్చే వరకు వేరే పాయింట్ చెప్పారు మీరు. ఆ స్క్రీన్ ప్లే ఫార్మాట్ బాగుంది. ఫస్ట్ నుండి అదే చెప్పకుండా చివరిలో చెప్పడం బాగుంది. కంగ్రాచులేషన్స్. సతీష్ సార్ హాయ్. మళ్ళీ ఒకసారి మా సినిమా సెట్స్లో ఇంకొక రోజు ఉంది మీకు చరిత కామాక్షి, గుర్తుపెట్టారు. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇంకెవరైనా స్పందన? ఏం లేదు, హరికృష్ణ గారు రావాలి. హరికృష్ణ గారు రావడానికి కొంచెం టైం పడుతుంది. సో దానికోసం కొంచెం ఎవరన్నా ఈ పవన్ అత్తమ్మనండి నేను. అబ్బాయి ఒకరోజు ఇంటికి వచ్చి, అత్తమ్మ నేను ఇట్లా వరం అని చేశానని చెప్తే, దేవుడు కదా వరం ఇచ్చేది, ఈయనేమి ఇస్తాడబ్బా వరం అనుకున్నాను నేను. మామూలుగా ఇళ్లలో ఉండే ఆడవాళ్ళకి ఈ స్టోరీస్ అంటే ఏం తెలియవు, సరోగసి ఇవన్నీ తెలియవు. ఈ అబ్బాయి ఇదంతా చూసిన తర్వాత మనకి దేవుడు ఇచ్చిన వరం అని అర్థమైందండి. ఇది చాలా బాగుంది. ఇది నిజంగా ఇటువంటి చాలా మంది ఇళ్ళల్లో ఎవరు ఆలోచన చేయలేదు కానీ పట్టకపోతే గమ్మునుంటారు. ఇది నిజంగా భగవంతుడు మనకి ఇచ్చిన వరమే ఇది. అంతే. ఈ అబ్బాయి గణేష్ చాలా బాగా చేశారు బాబు. ఇంకెవరైనా? పవన్ గారు, ఒక చిన్న క్వశ్చన్.
సార్ అడగండి. మీరు వరం షార్ట్ ఫిలిం ఎండ్ చేయడానికి ఒక షార్ట్ పెట్టారు కదా, అలా కాటుక దిష్టి తగలకుండా అన్నట్టుగా, దానికి ఏమన్నా ఇన్స్పిరేషన్ ఆర్ ద స్టోరీ బిహైండ్ దట్ సీన్ ఏమన్నా ఉంటే షేర్ చేసుకుంటారు? బికాజ్ ఇట్ వాస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ బాక్స్. అలా ఎక్స్పెక్ట్ చేయలేదు అలా క్లోజ్ చేస్తారని. బట్ అలా ఏంటి నెక్స్ట్ కాన్వర్జేషన్ అనే డిస్కషన్ లేదు, ఇంకా ఇట్లా పట్టేసుకొని అలా బుక్క మీద ఇలా ర్యాండమ్గా ఇలా గీత పెట్టడం, ఇట్ వాస్ లైక్ వావ్. సో దానికి ఏమన్నా ఎస్పెషల్లీ మీరు కష్టపడ్డది ఆ షార్ట్ కోసం ఏమన్నా దాని బిహైండ్ స్టోరీ? ఇన్స్పిరేషన్ అంటే ఏం లేదండి, మనం జనరల్గా ఇళ్ళలో చూసేదే. మన అమ్మ వాళ్ళు మనకి చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి దిష్టి చుక్కలు పెడతారు కదా. ఎందుకు పెడతారు దిష్టి చుక్క? జనరల్గా ఎదుటి వాళ్ళ దృష్టి, మన చెడు దృష్టి మన మీద పడకూడదు, మన పిల్లల మీద పడకూడదు అని దిష్టి చుక్క పెడతారు. సో ఇక్కడ ఈ తల్లి కూడా ఏంటంటే ఆమె బయోలాజికల్గా తను కాకపోయినప్పటికి కూడా ఒరిజినల్ పేరెంట్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఆ బిడ్డను తను ఇవ్వను అన్న ఆ ఉద్దేశంతో, అంటే నా బిడ్డ మీద మీ దృష్టి పడద్దు, నేను ఇవ్వను అనేది ఆమె ఒక బుక్క చెప్పుతారా చెప్పేస్తారు అనమాట, వితౌట్ డైలాగ్. గణేష్, నేను కాల్లో అడగచ్చు, బట్ స్టిల్ ఐ వాంట్ టు ఆస్క్ ఇట్ అన్ ఎ లార్జర్ ఆడియన్స్. సో మీరు కాల్కి దెబ్బ తగిలినా యూ స్టిల్ వాంటెడ్ టు స్ట్రగుల్ అండ్ ఆ చెట్టుని మొక్కని తీసుకొచ్చి ఆ జనాల మధ్యలో యూ వాంట్ టు, అంటే మళ్ళీ ఇంకో ఫారెస్ట్ లాగా స్టార్ట్ చేద్దామంటే ఒక స్టెప్తో స్టార్ట్ అవుతుంది అన్నట్టు ఉంటుంది. బట్ అక్కడ అంత స్ట్రగుల్ అయినా కూడా ఆ ఒక్క పర్సన్ అంత స్ట్రగుల్ అవుతున్నాడు అంటే మేబీ అతని వల్ల ఏమన్నా కాజ్ అయిందంటారా, లేకపోతే అతను ఒక్కడే బయటికి వచ్చి స్టార్ట్ చేశాడంటారా? మళ్ళీ నా క్వశ్చన్ అర్థమైంది. సో బేసిక్గా అంటే చాలామందికి చూసిన వాళ్ళకి చాలామందికి అర్థం కాలేదు. అది ఎందుకు అర్థం కాలేదంటే చెట్టు నుండి బ్లడ్ రావడము, ఆ చెట్టు కొట్టేస్తున్నారు సమ్మన్, అక్కడ బ్లడ్ రావడము, ఆ బ్లడ్ పట్టుకునే అది పోల్ అయిపోతుంది, కరెంట్ పోల్. బేసిక్ ఏంటంటే ఫారెస్ట్ని మొత్తం తీసేసి బిల్డింగ్లు కట్టేస్తున్నారు కానీ చెట్లను ఎవరు పెంచట్లేదు. సో బేసిక్గా వీడు చెట్టు కోసం వెతికి వెతికి లాస్ట్ అక్కడ సిటీలో ఉన్న సిటీకి ఒక చెట్లు కావాలని చెప్పేసి వీడు స్టార్ట్ చేస్తాడు అనమాట. ఒక చెట్టు నాటేసి వెళ్ళిపోతాడు, దీని బాధ్యత తీరిపోయింది అన్నాడు. అక్కడ నుంచి అతను తీసుకొచ్చుకున్న గుడ్డలో ఆ మట్టి తీసుకొని వెళ్ళడం కూడా కైండ్ ఆఫ్ మళ్ళీ స్టార్ట్ చేయాలి, అది అన్న కాన్సెప్ట్. ఓకే, ఆ ఒక్క చెట్టే మిగిలిపోయింది బేసిక్గా. వెతకంగా ఆ చెట్టును తీసుకెళ్ళి కొండ నుండి సిటీకి వచ్చేసి చెట్టును నాటేసి వెళ్ళిపోతాడు అనమాట. బేసిక్గా పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ఆ సిటీకి చెట్లు అవసరం అని చెప్పేయడానికి. పర్ఫెక్ట్. అంటే స్టార్ట్ చేయడానికి ఎక్కువ అడవి అక్కర్లేదు, ఒక చిన్న మొక్కతో ఆ మట్టి ఉన్నా సరిపోతుంది. దాని తర్వాత కూడా చాలా మంది అన్నారు కింద ఏదైనా మెసేజ్ అర్థం అవ్వట్లేదు అని. అంటే నేను మెంటల్గా ఫిక్స్ అయిన డైలాగ్స్ ఉండొద్దు, వెనకాల మెసేజ్ కూడా రాయొద్దని చెప్పిన అనమాట. అది ఫిక్స్ అయ్యే బేసిక్గా సింగిల్ చెట్టు నాటేసి వెళ్ళిపోతాడు అలానే అనుకున్నాం. సో అలానే తీసినాం అన్నమాట. నాకు కూడా ఆన్సర్ అడిగిన క్వశ్చన్స్లో. థ్యాంక్ యూ. ఓకే, ఈ ప్రాజెక్ట్కి వంశీ ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. చాలా కష్టపడ్డాడు అనమాట. బేసిక్గా ఆ ఎండలో అంటే ఒక షార్ట్ పెడితే మాకు ఏంటంటే గడ్డి కూడా కనబడదు మా కాన్సెప్ట్కి. గడ్డి కనబడ్డా చెట్టు కనబడ్డా అది ఫ్లాపే అనమాట. అది ఆల్రెడీ అడవి టైప్ ఉంది. ఒక షార్ట్ తీయాలంటే ఫ్రేమ్ సెట్ చేసుకున్నాక ఉరికేసి దాన్ని పీకడం, గడ్డిని కట్ చేయడం, స్పీడ్ చేసి మళ్ళీ వచ్చేసి ఆ ఎమోషన్ కంట్రోల్ చేసుకోవడం, కంటిన్యూటీ చూసుకోవడం, సెట్ చేయడం, అదంతా చాలా హెల్ప్ చేసాడు. వంశీ ప్లీజ్ కమ్. ఇంకా ఏమైనా క్వశ్చన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ బోత్ టీమ్. పవనన్నకి షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాత మాట్లాడాల్సిందంతా మాట్లాడేసాను. బట్ స్టేజ్ మీద మిగతా ఆర్టిస్టులు కంగ్రాచులేట్ చేయాలని పర్సనల్గా చెప్తున్నాను. సతీష్ గారికి, దీపిక గారికి, మహేంద్ర గారికి. ముందు ఇంకా బెస్ట్ ఫ్యూచర్ మెయిన్ ఫిలిం రావాలని ఆశిస్తున్నా. పవన్ యువర్ ఆఫ్ ద షో. అండ్ సతీష్ గారు, సరే గణేష్ గారు, సరే మీ కంటెంట్ చూసినప్పుడు నాకు మీకు గుర్తుంటుంది, వాలీ యానిమేటెడ్ మూవీ అకాడమీ అవార్డు వచ్చింది. సో నాకు ఆ ఫిలిం గుర్తొచ్చింది, ఆస్కార్ అవార్డు వచ్చింది. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చూసారు లేదో నాకు తెలియదు.
సో మీ కంటెంట్ సిమిలర్ ఉంటుంది. ఇట్స్ ఫ్యూచర్ థింకింగ్. మనుషులంతా ఎండ్ అయిపోయిన తర్వాత సో ఆక్సిజన్ కోసం చూస్తుంటాం. సో ఒక నెక్స్ట్ జనరేషన్, సో వాళ్ళంతా స్పేస్కి వెళ్ళిపోయారు. సో మళ్ళీ రీబర్త్ కోసం మళ్ళీ వాళ్ళు కిందికి రావడం, ఒక రోబోట్ అంత స్క్రాప్ని అంతా చోటు తీసుకొచ్చి చేస్తుంటుంది. అక్కడ ఒక చిన్న మొక్క ఉంటుంది, అంటే ఇప్పుడు మర్రి చెట్టు మొలుస్తుంది చూడు ఎక్కడంటే ఎక్కడ. సో లైక్ దట్ ఆ కంటెంట్ గుర్తొచ్చింది. వెరీ ఫ్యూచర్ థింకింగ్. ఆల్ ది బెస్ట్ బ్రో. నెక్స్ట్ మీ నుంచి వేరే లెవెల్ ఆలోచిస్తున్నారు. కంగ్రాచులేట్ అన్న పవన్, కంగ్రాచులేట్. థ్యాంక్ యూ మహేష్. కంగ్రాట్స్ బోత్ టీమ్. ఇక్కడ ప్రివ్యూ కావడమే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. అక్కడ యాక్చువల్గా కమింగ్ టు దట్, యాక్చువల్లీ నేను వరము చూడలేదు, కొంచెం మా సార్ నుండి అర్జెంట్ కావడం మధ్యలో వెళ్ళిపోవాల్సి వచ్చింది. బట్ యూట్యూబ్లో ఉంది కదా, ఆల్రెడీ నేను ఇటు వచ్చే ముందే చూశాను, సరే ఇక్కడ పెద్ద స్క్రీన్ మీద చూద్దామని చెప్పేసి. బట్ అన్ఫార్చునేట్లీ మా సార్ నుండి కాల్ రావడం మధ్యలో వెళ్ళిపోయా, ఎండింగ్ చూడలేదు, సారీ. బట్ నేను చూసినంత వరకు చెప్పగలుగుతాను. వరం యాక్చువల్గా నేను ఆ టేకింగ్తోనే అర్థమైపోయింది, ఇది పిక్చర్ బాగానే ఉంది. మీన్స్ యాక్టర్స్ని సెలెక్ట్ చేసుకోవడం కానీ కంటెంట్ పరంగా, కంటెంట్ అని మీద మాట్లాడాను, అంటే చూడలేదు కాబట్టి మాట్లాడాను. యాక్టింగ్ పరంగా అయితే మేడం గారిది దివ్య ప్రొఫెషనల్ యాక్టింగ్ లాగానే కనపడ, అంటే కెమెరా లుక్స్ కానీ, షార్ట్ ఫిల్మ్ అంటే కొంచెం లుక్స్ మిస్ అవ్వడం కానీ కెమెరా టేకింగ్లో మిస్ అవ్వడం కనపడుతుంది. బట్ ఇక్కడ ఎక్కడ కూడా నాకు అట్లాంటి జర్క్స్ కనపడలేదు. టేకింగ్ అయితే నా వరకు నచ్చింది, బాగానే ఉంది. యాక్టింగ్ కూడా సూపర్. చైల్డ్ యాక్టర్స్ కూడా కొంచెం మిస్ చేస్తుంటారు వాళ్ళది, అంటే మనం చెప్పింది కన్వే చేయడానికి కొంచెం టైం పడుతుంది. నాకైతే నేను చూసినంత వరకు ఇక్కడ ఆ చెప్పులు తీసుకునేంత వరకు చూసాను, సారీ టు ఎండ్ చూడలేదు. అక్కడ వరకు అయితే నాకు ఎక్కడ కూడా కన్వేయింగ్ బాగా చేసింది పాప కూడా, అందరు చెప్పినట్లు. ఎక్కడ కూడా చైల్డ్ ఆర్టిస్ట్ మనకి చెప్పింది కన్వే చేయలేదన్న అదైతే లేదు, బాగానే ఉంది. సో అక్కడ వరకు అయితే నేను చెప్పలేదు, సారీ టు. ఓకే, యాక్చువల్గా మీ కొంచెం మీ బ్యాక్గ్రౌండ్ చెప్పగలుగుతారు, అంటే ఇట్లాంటి కంటెంట్ తీసుకున్నప్పుడు టేకింగ్ పరంగా మీ ఎక్స్పీరియన్స్ ఇంతకుముందు ఏమైనా చేస్తారా ఫిలిమ్స్? ఇది ఫస్ట్ ఫిలిమా? ఇది ఫస్ట్ ఫిలిం ఏం కాదండి, ఆల్రెడీ చేశాను ఇంతకుముందు. ఐ హేట్ యూ అని చెప్పి ఫస్ట్ అది ఒకటి చేశాను. ఐ హేట్ యూ అది ఒక 53 మినిట్స్ ఉంటుంది, ఇండిపెండెంట్ ఫిలిం. ఓకే ఓకే. దాని తర్వాత ఇది చేశానండి, కొంచెం మెసేజ్ సోషల్ పరంగా ఉండాలన్నట్టుగా ఇది చేశాను కాన్సెప్ట్. ఇది ర్యాండమ్గా వచ్చిన థాట్. ఓకే. సో ఫస్ట్ చెప్పుల మీద వచ్చిన థాట్, ఆ థాట్ నుంచి దాన్ని అట్లా డెవలప్ చేసుకుంటూ దానికి ఈ సరోగసిని లింక్ చేశాను. సో యా, దీనికోసం ఒక 2 years పాటు టైం స్పెండ్ చేశానండి. అంటే ప్రొడక్షన్ కోసం తిరగడం కానీ, ఓకే, లొకేషన్స్ దొరకపోవడం కానీ, ఒక 2 years అయితే స్పెండ్ చేశాను దీని మీద. అంటే ఇట్లాంటి కంటెంట్ కొంచెం మనకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఇట్లాంటి కంటెంట్ అయితే వర్కౌట్ అవుతుంది. దాన్ని ఇట్లా టేకింగ్ చేయాలనేది కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటేనే వస్తుందని నా ఒపీనియన్. అంటే మనం కూడా థియరిటికల్గా ఎంత రాసినా కూడా ప్రాక్టికల్గా వెళ్ళేసరికి కాదు, అది పాసిబుల్ కమర్స్కి, న్యూ కమర్స్కి అది పాసిబుల్ కాదు. సో జస్ట్ బై అందుకే అడిగాను. యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కొంచెం గూగుల్లో తీసుకున్నానండి. సరోగసి బేసిక్ అంటే మరీ డీప్గా వెళ్ళలేదు నేను. వాట్ ఈస్ సరోగసి, సరోగసి ఏంటి అంతవరకే చెప్పదలుచుకున్నాను, మరీ డీప్గా వెళ్ళదలుచుకోలేదు. సో బేసిక్ మరీ లాజిక్ మిస్ కాకపోకుండా కొన్ని డీటెయిల్స్ యాడ్ చేశాను డాక్టర్ త్రూ. ఓకే, మరీ బ్లైండ్గా వెళ్ళకోకుండా. ఓకే. యాక్టింగ్ మాత్రం బాగుంది, అందరిది బాగుంది. థ్యాంక్ యూ. కమింగ్ టు సార్ పవన్ గారు, గణేష్ గారు, మీ షార్ట్ ఫిల్మ్ కొంచెం మీరు అన్నట్లుగానే కన్వే కొంచెం, అంటే మీకు ఏమైనా ప్రీవియస్ ఏమైనా ఎఫెక్ట్ అయ్యి ఉంటే అది ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేదని నా ఒపీనియన్. బాగానే అంటే మీరు ఆ ఎండలో కష్టపడి ఒక షార్ట్ ఫిల్మ్ తీయడం చాలా కష్టం. మేము అన్నీ కొంచెం రాసుకున్నా కూడా దాని ఎగ్జిక్యూషన్లో మాకు ఇబ్బందులు తెలుసు, నేను అంటే ట్రై చేస్తున్నాను. సో అది స్టోరీ పరంగా మీరు మీ కొంచెం ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్, మీరు సిటీకి ప్రాబ్లం అవుతుందని మీరు చెప్పగలుగుతున్నారు, బట్ మీ పర్సనల్గా ఏదైనా అయ్యి మీరు చేస్తే అని వస్తే బాగుండని నా ఒపీనియన్. అంటే అది టేకింగ్ బాగుందండి, అంత ఎండలో కూడా చేయడం అంటే అర్థమవుతుంది ఎంత ఎండ ఎంత ఉందనేది. ఇంకోటి చిన్న చెప్పడం ఏంటంటే, మీరు బండపైన నిలబడతారు కదా, అక్కడ మొత్తం సిటీని చూడడం, అక్కడ కాళ్ళేది కొంచెం పెడితే ఇంక ఎఫెక్టివ్ ఉండేదేమో నాకు అనిపించింది. అర్థమైందా? మీరు బండపైన నిలబడతారు, మీరు అంత ఎండలో చెమట తూడ్చుకోవడం అంతా చేస్తున్నప్పుడు బండ మీద ఎంత ఎండలో కూడా కాళ్ళు కడిగి
అంత కాలిపోతున్నట్టు చూపిస్తే అక్కడే మీరు మొక్క నాటినట్టు ఉంటే అది రక్షలాగా నాకు అనిపించింది చూడడం. యాక్చువల్గా కాళ్ళే కానీ అది స్క్రిప్ట్లో లేదు కాబట్టి చూపించలేదు. గుడ్ పాయింట్ యాక్చువల్గా. గుడ్ అంటే అది ఇంకో లాగా వచ్చేదేమో అంతే. మన కాళ్ళలో మన ఉన్న నేలని మనమే తీసేసుకుంటున్నాం అంట అట్లా అనిపించింది నాకు. చెప్పాలనిపించింది కాబట్టి చెప్పాను. కరెక్ట్, ట్రూ అది యాక్చువల్గా. అంటే మీకు పర్సనల్గా ఏమైనా ఎఫెక్ట్ అయ్యి మొక్క నాటితే చూపించే అంటే అందరికీ తెలుసు చెట్లు లేకపోతే మొత్తం ఎన్విరాన్మెంట్ అదవుతుందని తెలుసు. బట్ మీ ఎక్స్పీరియన్స్ అంటే మీకు మీరు మీ ఇల్లు కట్టేసుకొని ఉన్న చెట్లను కూలగొట్టేసి ఇల్లు కట్టేసుకొని దానివల్ల ఎఫెక్ట్ ఏందని చూపిస్తే బాగుండదని నా ఒపీనియన్. వితౌట్ డైలాగ్స్ అయినా జస్ట్ ఒక బిట్ వేస్తే బాగుండేనేమని అనిపించింది. బట్ మీ పాయింట్ అర్థమైంది. బట్ టేకింగ్ ఆల్సో గుడ్ పాయింట్ అండి. థ్యాంక్ యూ. ఇంకెవరైనా? ఇంకా అంటే ఏమైనా సూచనలు కానీ? హ్యాపీ ఈవినింగ్ అండి. నా పేరు మనోజ్ శెట్టి. నేను నా ఊహ తెలిసినప్పుడు నేను చూసిన ఫస్ట్ మూవీ మా స్కూల్లో వేశారు ఒక దేవుడి కాన్సెప్ట్ మీద. అప్పుడు చూశాను. అప్పటి నుంచి ఈ సినీ అనేది నాకు మైండ్లో ఫిక్స్ అయిపోయింది. ఏ రోజైతే ఆ మూవీ చూశాను యాజ్ ఎ డైరెక్టర్గా నా పేరు కూడా అక్కడ ఉండాలి అనేది టిల్ టుడే ఈ రోజుటికి కూడా నా కోరిక. ఎక్కడైతే డైరెక్షన్ పడుతుందో అక్కడ కింద మనోజ్ శెట్టి అని ఉండాలని. దీని గురించి ఒక 3-4 years బ్యాక్ వైల్ ఐఎమ్ స్టడీ ఒక కాన్సెప్ట్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాము. కానీ మీరు పవన్ గారు ఇందాక అన్నారు కదా ప్రొడక్షన్ అని, దాంతో మేము కూడా బ్యాక్ వేయడం జరిగింది. కానీ యువర్ కాన్సెప్ట్ ఈజ్ రాకింగ్ సార్. సరోగసి మీద మనం ఆల్రెడీ ఒక మూవీ చూసాము. ఒక ఫారెన్ మదర్ వచ్చేసి ఇండియాకి ఒక లేడీకి నార్మల్గా పల్లెటూరులో ఉండే ఒక లేడీ గర్భంలో చేసి వదిలేసి వెళ్ళిపోతుంది. సేమ్ మీరు ఏదైతే కాన్సెప్ట్ చూసారో సతీష్ గారు కాన్సెప్ట్లో మీ వైఫ్కి వచ్చేసింది ఇట్స్ కన్ఫర్మ్డ్ అన్నారు. ఆ తర్వాత తల్లా బిడ్డ అనే కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ఇంక షార్ట్ కట్ అయిపోయింది. అక్కడ కట్ అయిన తర్వాత ఇంక మేడం గారిని చూపించారు. మేడం గారిని పాపని. అంటే అక్కడ ఏమనుకున్నామంటే మేడం గారికి అలా జరిగిందేమో అనుకున్నాం తెల్లా బిడ్డ అనే కాన్సెప్ట్. ఎందుకంటే ఎక్కడో పూరింట్లో ఉంటున్నారు, వాళ్ళ దగ్గర మనీ మేబీ మే నాట్ బి. అప్పటికే హస్బెండ్ ఒక డిసీజ్ తోటి బాధపడుతున్నాడు కాబట్టి ఆ వేలో వెళ్ళారు. బట్ కంప్లీట్గా మా థాట్స్ మీరు తిరగరాసేసి మీ ఓన్ స్క్రిప్ట్ మీరే చూపించారు. దట్స్ ద రైటర్ క్యాపబిలిటీ. అండ్ డైరెక్షన్ అంటే అదే సార్, ఎవరు ఊహించని విధంగా మనం నిలబెట్టి చూపించారు. యూ పీపుల్ ఆర్ రాక్ ద షో టుడే. ఈవెన్ గణేష్ అన్న మీరు కూడా, మేము యాక్చువల్గా మోటివేషన్ స్పీకర్స్ అండ్ ట్రైనర్స్, నేను మా అక్క ఇద్దరం, మేము ఒక కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేయాలి మాట్లాడాలంటే ఇప్పుడు జూమ్లో జరుగుతున్నాయి కాబట్టి దాదాపు 1 to 1.5 hour టాపిక్ గురించి డిస్కస్ చేస్తాం. బట్ మీరు ఎన్విరాన్మెంట్ గురించి, రేపటి భవిష్యత్తు గురించి కేవలం 3 నిమిషాల్లో వితౌట్ ఎనీ డైలాగ్స్, ఎనీ మెసేజ్ అండ్ ఎనీ బ్యాక్గ్రౌండ్ తోటి మీరు చూపించారు చూడండి. యు ఆర్ రియల్లీ సూపర్ బాయ్, రియల్లీ సూపర్. ఈవెన్ వరం కూడా ఈరోజు ఎంతోమంది మదర్స్ ఉన్నారు అలా, వాళ్ళకు కూడా ఇదొక గొప్ప వరం లాగా ఉండాలని కోరుకుంటూ జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. వరం టీమ్ బడ్జెట్ ఎంత అయింది బ్రేకప్ లాగా చెప్తా? వదిలేండి, మళ్ళీ పర్సనల్గా చెప్తాను మీకు. అంటే మీకు ఏమనిపించింది? సారీ, ఏమనిపించింది? అంటే ఎందుకులేండి తర్వాత చెప్తాను. అయినా తక్కువ చెప్పొచ్చు ఎక్కువ చెప్పొచ్చు చెప్పండి. అంటే ప్రొడక్షన్ వాల్యూస్ వైజ్ చెప్పమంటారు. నాకు అనిపించింది అరౌండ్ 80+, 70 to 80+ ఉండొచ్చు. 70K to 80K. ఓకే. నాకు డౌట్ ఉన్నది బేసిక్గా, ఓకే ప్రొడక్షన్ వరకు ఓకే, కానీ పోస్ట్లో ఎంత అయింది అన్నది ఐడియా దొరకట్లేదు. మాట్లాడతాం. ఓకే.
యాక్చువల్గా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఏంటంటే మనం ఓపెన్గా ఉండాలన్నమాట. సో అందుకని ఆయన అడిగారు. రెగ్యులర్గా ఇది మా ఫార్మేటే అడగడం అనేది, బడ్జెట్ ఎంత అనేది టెక్నికల్గా సంబంధించి అడగడం. ఈ వేదికతో ఏర్పాటు చేసిందే ఒకరికొకరు దాన్ని చేసుకొని వాళ్ళలాగా తీయాలనే ఉద్దేశంతో చేసారు. ఇక్కడ సినిమాలు వేసిన వాళ్ళలో డైరెక్టర్లు అక్కడ అయిన వాళ్ళు ఉన్నారు. అక్కడ తరుణ్ భాస్కర్ గారు ఈ వేదిక నుంచే తన మొదటి సినిమా సైన్మాని ఇక్కడ స్క్రీన్ చేశారు. అలాగే ఉదయ్ గుర్రాల గారు ఇక్కడ ఒక షార్ట్ ఫిల్మ్కి డిఓపిగా చేశారు. అలాగే కేవీఆర్ మహేంద్ర నిషిద్ అనే షార్ట్ ఫిల్మ్ ఇక్కడ స్క్రీన్ చేశారు. అలాగే సాహిత్ మోత్కూర్ గారు ఈ దాంట్లో బంధన్ డ్రైవర్ అని ఒక సినిమాని స్క్రీన్ చేశారు. తర్వాత వాళ్ళు సినిమాలు తీసి సినిమా రంగంలోకి వెళ్ళారు. ఇక్కడ సినిమాలు వేసిన తర్వాత సినిమా రంగంలోకి వెళ్ళిన వారు ఫోటోలు పెడదామని అక్కడ హరికృష్ణ గారి ఉద్దేశంతో అలా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ వేదికని ఒక ఇన్ఫార్మల్ ఫిల్మ్ టెక్నిక్ ఇన్స్టిట్యూట్గా మేము తయారు చేస్తూ చాలామంది టెక్నీషియన్స్ని, దర్శకుల్ని, నటీనటులని వేదిక ద్వారా తెలుగు సినిమా రంగంలోకి పంపిస్తున్నాం. సో అందులో భాగంగా కొన్ని క్వశ్చన్స్ అలాంటివి ఉంటాయి. ఇంకెవరైనా ఓకే, మీరు కూడా ఏమన్నా ఇంకా మీ అభిప్రాయాలు షేర్ చేసుకోవచ్చు. మీ బ్యాక్గ్రౌండ్ గురించి అనేది మాట్లాడవచ్చు మీరు స్టేజ్ మీద ఉన్న వాళ్ళు. ఎందుకంటే హరికృష్ణ గారు రావడానికి కొంచెం టైం పడుతుంది, తను వేరే మీటింగ్లో ఉన్నారు. అందరికీ నమస్కారం, నా పేరు విజయ్ అండి. ముందుగా వరం టీంకి కంగ్రాచులేషన్స్ అండ్ ప్రకృతి టీంకి కూడా కంగ్రాచులేషన్స్. సో మీ చిన్న ప్రయత్నం అందరిని ఆలోచింపజేయాలని కోరుకుంటున్నాను. అండ్ వరం టీమ్ ఎస్పెషల్లీ దివ్య గారు ఎలా అంటే జస్ట్ యువర్ దట్ సెంటర్ ఆఫ్ మీరు మీ ప్రయర్ ఎక్స్పీరియన్స్ యాక్టింగ్లో మేబీ మీ సీరియల్స్లో మీరు సినిమాలో కనిపించట్లేదు, బట్ ఐ ఎక్స్పెక్టింగ్ యూ ఆన్ ద బిగ్ స్క్రీన్స్. సో థ్యాంక్ యూ సో మచ్. నేను సీరియల్ యాక్ట్రెస్. ఇప్పుడు సీరియల్స్ చేస్తూ మాకు షెడ్యూల్స్ ఎలా ఉంటాయంటే ఫుల్ వీక్ మొత్తం ప్యాక్ ఉంటుంది. సో మూవీస్ ఆ టైంలో మూవీస్ చేయాలంటే మూవీస్కి వాళ్ళు పెద్ద బడ్జెట్స్ ఉంటాయి, చాలా మంది ఆర్టిస్ట్ ఉంటారు కదా. సో మన కోసం వాళ్ళు డేట్స్ అనేవి మనకి అడ్జస్ట్ చేయలేరు కదా. సో నేను మూవీస్కి వెళ్ళాలంటే మొత్తం సీరియల్స్ వదిలేసి వెళ్ళాలి. బట్ నేను చిన్నప్పటి నుంచి లైక్ సీరియల్స్లోనే ఉన్నా కాబట్టి ఐ వుడ్ లవ్ టు డూ సీరియల్స్ ఓన్లీ. ఓకే, బట్ సీరియల్స్ చూడట్లేదు. అంటే మనకి ఎక్కడైతే బాగా ఎక్కువ క్రేజ్ ఉంటుంది అండ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది అక్కడ ఉంటేనే మన వాల్యూ అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు నేను మూవీస్లోకి వెళ్తే నేను ఏమంటే ఎవరికి తెలియదు కదా. సో నేను మళ్ళీ ఫస్ట్ స్టెప్ నుంచి వెళ్ళాల్సి వస్తుంది మూవీస్కి వెళ్తే. సో ఈ వారం నుంచి మీకు మంచి ఆఫర్స్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సతీష్ గారు నాకు స్క్రీన్ చూశాను చాలాసార్లు, రీసెంట్గా అయితే సాహులో. సో వీ లవ్ ఇట్. అండ్ మీకు ఇచ్చిన మీ క్యారెక్టర్, సో మీరు కనిపించట్లేదండి, ఓన్లీ జస్ట్ క్యారెక్టర్స్ కనిపించాయి. టెక్నికల్గా సౌండ్ చాలా బాగుంది. నేను కనిపించకపోవడానికి కారణం పవన్ గారే సార్. సో ఈ సింప్లీ సే దట్ ఆల్ క్యారెక్టర్స్ ఆఫ్ అంటే దీన్ని ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ కంటే సినిమా చూసినట్టు ఫీలింగ్ ఉంది. సో టెక్నికల్గా సౌండ్ పరంగా మ్యూజిక్ పరంగా చూసినా కూడా సో సినిమా చూసినట్టు ఉంది. అండ్ పవన్ గారికి ఒక క్వశ్చన్ అండి. మీరు చాలామంది స్ట్రగుల్ చాలామంది మరి ఇందులో చాలామంది ప్రేక్షకులు ఉండొచ్చు షార్ట్ ఫిల్మ్స్ తీయాలని. సో వాళ్ళు స్ట్రగుల్ అవుతుండొచ్చు బడ్జెట్ కోసం. సో మీ ట్రావెల్ చెప్తారు, ఈ షార్ట్ ఫిల్మ్ని ఎంతమందికి స్టోరీ ఎవరికి చెప్పారు, సో ఎంతమంది రిసీవ్ చేసుకున్నారు, ఎంతమంది ముందుకు వచ్చారు. సో ఫైనల్గా సునీల్ గారి వల్ల ఈ సినిమా ప్రొడ్యూస్ అవ్వడం జరిగింది. సో ఆ జర్నీ కాస్త చెప్తారా? యా, కొంచెం పెద్ద స్టోరీ అంటే వరంకి సంబంధించి అయితే కొంచెం లాంగ్ స్టోరీనే ఉంది, బట్ అంతా చెప్పలేను. కానీ ఫస్ట్ కథ రాసుకున్నప్పుడు ఎందుకంటే క్యారెక్టర్స్ ఉన్నాయి, కొంచెం స్టోరీ కూడా టెక్నికల్గా కొంచెం బాగా చెప్తేనే బాగుంటుంది అన్న ఫీలింగ్ తోటి కొంచెం బడ్జెట్ దీనికి పెట్టాలి కొద్దిగా ఎట్లయినా అన్న ఇదిలోనే కొంచెం చూశాను. సో ఫస్ట్ చెప్పడమే సునీల్కి అంత ఇట్లా ఉంటుంది స్టోరీ అని చెప్పాను. అండ్ అప్పుడు తను బేసిక్గా డాక్టర్ అండి, తను ప్రొఫెషన్లో బిజీగా ఉంటాడు.
ఆ టైంలో ఆల్మోస్ట్ అంతా సెట్ అయింది, సెట్కి వెళ్తాము. ఇనిషియల్గా ఒక బడ్జెట్ చెప్పాను. సో ఏమండి ఇక్కడ మాట్లాడుతున్నాను. సరే. సో బడ్జెట్ డిస్కషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఏంటంటే తను కొంచెం ప్రొఫెషనల్గా బిజీ అయిపోవడం వల్ల కొంచెం ఆగుదాము పవన్ అని చెప్పి కొంచెం తను ఆపాడు. సో ఆ తర్వాత నేను ఇంకా ఆ కథనైతే ఎవరికి చెప్పలేదు. తర్వాత దాన్ని అలా హోల్డ్ చేసి మళ్ళీ నేను కొన్ని మూవీస్ స్క్రిప్ట్స్ రెడీ చేసుకోవడము, బ్యాక్గ్రౌండ్లో ఇదంతా వర్క్ చేసుకున్నాను. అండ్ తర్వాత 1.5 year తర్వాత ఏమో తనే మళ్ళీ నాకు ఏమైంది మన వరం స్క్రిప్ట్ ఇంకా అలాగే ఉందా, ఫ్రెష్గా చేద్దామా ఏంటి అన్నట్టుగా తను చేద్దామా అని చెప్పి అడిగాడు. తను అడిగినప్పుడు ఇంకా నేను పాత స్క్రిప్ట్ ఒకసారి చూసేసి ఏమైనా కొంచెం రిఫ్రెష్మెంట్స్ ఏమైనా చేయాలా ఏంటి, కొత్తగా అడిషన్స్ ఏమైనా చేయాలని చూశాను. బట్ పెద్దగా మార్పులు ఏమి కనిపించలేదు. సో ఉన్నట్టుగానే వెళ్ళిపోయాము. యాస్టేజ్గా ఒక బడ్జెట్ ఇచ్చేయడము, తర్వాత వెంటనే షెడ్యూల్ చేసుకోవడము, లొకేషన్స్కి వెళ్ళడము బాగానే జరిగిందండి. ప్రొడక్షన్ వైజ్గా అంటే తను ఎప్పుడైతే ప్రొడ్యూసర్ ముందుకు వచ్చాడో నాకు అంతా సాఫీగానే జరిగిపోయింది. సో ప్రొడ్యూసర్ రానంత వరకు కొద్దిగా స్ట్రగుల్ జరిగింది. తను వచ్చిన తర్వాత బాగానే సేఫ్గానే వెళ్ళిపోయాము. అండ్ ఫస్ట్ అనుకున్న ఆర్టిస్టులు కొంచెం వేరే వాళ్ళు అండ్ చెప్పాలంటే సతీష్ గారు నాకు చాలా మధ్యలో దేవుడు సడన్గా రేపు షెడ్యూల్ అనగా ఈరోజు ఒక ఆర్టిస్ట్ ఈయన క్యారెక్టర్లో ఉంది. సో రేపు ఆయన షూట్ అనగా ఈరోజు ఆయన ఫీవర్ అన్నారు. సో నాకు అప్పటికి ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఆయన కోసం ఆగాల, లేకపోతే ఇమ్మీడియట్గా వెళ్ళిపోవాలా. ఎందుకంటే ఒక్కరోజు ఆగితే నాకు బడ్జెట్ మిస్ అయిపోతుంది. ఎందుకంటే నా టెక్నీషియన్స్ బయట నుంచి వచ్చారు. పిఎం ఉన్నికృష్ణ డిఓపి, సో సనల్ వాసుదేవ్ మ్యూజిక్ డైరెక్టర్. సో వీళ్ళు మెయిన్ నాకు డిఓపి మెయిన్ కదా షూటింగ్ టైంలో. సో తను కేరళ నుంచి వచ్చాడు. సో వాళ్ళు కరెక్ట్గా షెడ్యూల్ వారం రోజులు తగ్గట్టుగా ప్యాక్ చేసుకొని వచ్చారు. ఒక్కరోజు నాకు బ్రేక్ పడిందా నాకు ఎక్స్ట్రా బడ్జెట్ అవుతుంది. సో నేను మళ్ళీ ప్రొడ్యూసర్ దగ్గర బడ్జెట్ అడగలేను. సో అట్లాంటి మూమెంట్లో రేపు షూటింగ్ అనగా ఒక ఆర్టిస్ట్ రాలేకపోయాడు. ఈవెన్ మదర్ క్యారెక్టర్ కూడా, ఈయన వైఫ్ క్యారెక్టర్, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా రేపు షూటింగ్ అనగా ఈరోజు స్కిప్ చేశారు. సో టెన్షన్ మామూలుగా లేదండి. ఆ రోజు మధ్యాహ్నం వరకు బ్రేక్ అయింది నాకు. రేపు షూటింగ్ అంటే రేపు మధ్యాహ్నం వరకు నేను షూటింగ్కి వెళ్ళాలి. ఎందుకంటే ఆర్టిస్ట్ లేరు, ఏం చేయాలో నాకు అర్థం కాల. మళ్ళీ అప్పటికప్పుడు రీప్లేస్ కావాలి. ఎందుకంటే ఫిల్టర్ చేసి వీళ్ళు సూట్ అవుతారు అనుకుంటేనే వాళ్ళని తీసుకుంటా. వాళ్ళు స్కిప్ అయ్యారంటే నాకు మళ్ళీ వెంటనే ఎవరు ఆ క్యారెక్టర్ చేయాలి. సో అలా మధ్యాహ్నం వరకు కూర్చున్నా. కృష్ణనగర్ గ్రీన్ బావర్స్ ముందర కూర్చొని ఆలోచించుకుంటూ కూర్చున్నా ఏం చేయాలి ఇప్పుడు నెక్స్ట్. లొకేషన్ ఏమో బోరంపేట, మేము ఉండేదేమో కృష్ణానగర్. బోరంపేట అంటే సుమారు 30 kilometers అవతలు పోవాలి. ట్రావెల్ చేయాలంటే కూడా గంటన్నర పోతుంది. సో ఆ టెన్షన్లో ఉన్నప్పుడు నన్ను సతీష్ గారిని సజెస్ట్ చేసింది చందు, నా ఫ్రెండ్ చందు అండి. తను సతీష్ గారిని సజెస్ట్ చేశాడు. సతీష్ గారిని అంతకుముందు చూసి ఆ వీడియోలు. సో ఈయన ఒకసారి ఆలోచించారు గురించి అని చెప్తే అప్పుడు ఇమ్మీడియట్గా ఆయన ఫోన్ చేశారు. ఆయన ఫోన్ చేస్తే ఆయనకి ఫోన్లోనే కథ చెప్పడం అంతా జరిగిపోయింది. అండ్ సార్ మీరే మీ వైఫ్ క్యారెక్టర్ కూడా మీరే ఎత్తుక్కోండి సార్ అని చెప్పి అడిగాను. సో ఆయన వైఫ్ క్యారెక్టర్ కూడా చెప్పారు. సో ఇద్దరు నాకు బ్రహ్మాండంగా షూట్ అయ్యారండి. అండ్ వీళ్ళు వచ్చిన తర్వాత షూటింగ్ హ్యాపీగా జరిగిపోయింది. ఎందుకంటే నాకు తర్వాత ఇష్యూస్ రాలే. ఇంకా దివ్యాతో ఎటువంటి ఇష్యూ లేదు. షీఈస్ కంప్లీట్లీ ఇంటూ ద క్యారెక్టర్. అండ్ ఆయన్ని కూడా ఈయన సజెస్ట్ చేశారు. సో ఈయన వల్ల నాకు 3 వచ్చారు ఆర్టిస్టులు కథలోకి. సో అంటే ఒక ఆర్టిస్ట్ స్కిప్ అయినా సరే నాకు మళ్ళీ తర్వాత మంచిగా జరిగింది. సో ఆ తర్వాత షూటింగ్ బాగా జరిగింది. ఎక్కడ వర్షం కూడా ఇబ్బంది ఏం పెట్టలేదు. వర్షం పడింది, షూటింగ్ ఎక్కడ ఆగిపోతుంది. ఎందుకంటే మంచి సీజన్లో చేస్తున్నాం, ఆగస్టు సెప్టెంబర్ ఆ టైంలో చేస్తూ ఉన్నాం. వర్షం పడుతుంది. అండ్ వర్షంలో కూడా కొన్ని స్కిప్ చేయకపోకుండా వర్షాన్ని కూడా అనుకూలంగా మార్చుకొని చేసాము. సో టీం అందరూ కష్టపడ్డారండి. అంటే వర్షంలో మేము ఇప్పుడు చేయలేము అని అనింటే కూడా కొంచెం ఇబ్బంది అయ్యేది. సో బట్ వాళ్ళు ఎవ్వరు అనలేదు, సపోర్ట్ చేశారు. ఈయన వర్షంలోనే ఒక షాట్ ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాడు. వాడు నిజంగా తెలిసిన తర్వాత, పాపను చూసిన తర్వాత వర్షం పడుతుంది లేట్గా. సో వీళ్ళు ఏమన్నా ఇబ్బంది పెట్టింటే మాత్రం, అంటే మేము వర్షం పడుతుంది కదండి ఆగదాం చేద్దాం అంటే కూడా ఏమాత్రం డిలే చేసినా స్కిప్ అయిపోతుంది. ఎందుకంటే మనం ఒక్కరోజు ఆగకూడదు షూట్. ఆగితే మొత్తం ఎంటైర్ బడ్జెట్ మళ్ళీ మిస్ మ్యాచ్ అయిపోతుంది. సో వీళ్ళ సపోర్ట్ లేకపోతే మరి అంత బాగా చేసేవాళ్ళం కాదండి. అందరు సపోర్ట్ చేశారు. ఇంకా
బౌరంపేట చిన్న పంచాయతీ ఇది. సో అక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది ఏం కలగలేదు. మేజర్గా ఏంటంటే సిటీలో చేస్తే ఏంటంటే కొంచెం పోలీసు వారితో కొద్దిగా ఇబ్బందిగా ఉండేదేమో, ఎందుకంటే ఇక్కడైతే మాత్రం డెఫినెట్గా కొంచెం దొంగ చేసుకోవాల్సిన పరిస్థితి. మేబీ అది మారుతుంది అనుకుంటున్నా, ఎందుకంటే మనం కష్టపడుతున్నామండి. షార్ట్ ఫిలిమ్స్ దొంగతనం చేయట్లా, దొంగగా చేయాల్సిన పరిస్థితులు ఉండకూడదు, ఎందుకంటే మనం కథ చెప్తా ఉన్నాం కదా, ఇది ఒక ఫీల్డే. సో ఆ ఎంకరేజ్మెంట్ ఉండాలండి. సో డెఫినెట్గా సినీవారం అనే ఒక ప్లాట్ఫామ్ వరాన్ని మళ్ళీ మరొకసారి బిగ్ స్క్రీన్ మీద చూపించే అవకాశం వచ్చిందండి. చాలా సంతోషంగా ఉంది. అండ్ లైక్ టీమ్స్కి ఇట్లాగే ఎంకరేజ్ చేయాలని చెప్పి అండ్ కోరుకుంటున్నానండి నిజంగా. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, సమాధానం ఇస్తాను. ప్రశ్నలు ఉంటే అడగండి. చాలామంది తమ పేరుని సినిమాస్కి మీద చూసుకుందాం అనుకుంటారు. అందులో భాగంగా వాళ్ళు షార్ట్ ఫిల్మ్స్ అన్నీ తీస్తారు, కానీ వాటిని ప్రజెంట్ చేయడానికి ఎక్కడ వేదిక ఉండదు, ఓన్లీ యూట్యూబ్లో పెట్టుకుంటారు. కానీ వాళ్ళకు కూడా ఒక వేదికను కల్పించాలనే ఉద్దేశంతో ఈ శనివారం ఏర్పాటు చేయడం జరిగింది ఒక 6 సంవత్సరాల క్రితం. దానికి రూపకల్పన చేసి ఈరోజు కొన్ని వేల మందిని సినిమా ఇండస్ట్రీకి పంపిస్తున్న హరికృష్ణ గారు మన మధ్య ఉన్నారు. వారిని వేదిక మీకు ఆహ్వానిస్తున్నాం. అన్న, ఈరోజు 2 సినిమాలు చూసామన్నా. ఒకటి ప్రకృతి అండ్ వరం. ప్రకృతి ఏంటంటే ఒక సింగిల్ క్యారెక్టర్తో మనం చెప్తున్న క్యాస్ట్ అవే అని ఒకటి 127 అవర్స్ చెప్తుంటాం కదా, అలాంటి దాంట్లో తీసిన సింగిల్ క్యారెక్టర్ తీసింది ప్రకృతి. అలాగే వరం తల్లి కూతుల మధ్య ఒక అనుబంధాన్ని చూపిస్తూ ఒక వరం సినిమా. స్పందన గణేష్ అండ్ పవన్ కదా. శుభ సాయంత్రం. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ప్రతిష్టాత్మక జాతీయ వేదిక రవీంద్ర భారతిలో పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్లో ఎవ్రీ సాటర్డే మనం శనివారం అనే కార్యక్రమంతో షార్ట్ ఫిలిమ్స్ని ఎవరైతే యంగ్ ఫిల్మ్ మేకర్స్, న్యూ ఫిల్మ్ మేకర్స్, ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్, బడ్డింగ్ ఫిల్మ్ మేకర్స్, మీరు ఏమన్నానండి పేరేమైనా కానీ ఫిల్మ్ మేకర్స్, సో వారు తీసిన సినిమాలని ఎక్స్క్లూజివ్గా స్క్రీన్ చేయడము, ఆ సినిమాల్లో ఉండే బ్యాక్గ్రౌండ్ స్టోరీస్ని అంటే సినిమా కథా నేపథ్యాన్ని ఆ క్యాస్ట్ అందరిని కూడా క్రూని అందరిని పిలిచి వారి ద్వారానే మనం వినడం. సో ఇది లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇంటరాక్టివ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ది న్యూ ఫిల్మ్ మేకర్స్ అండ్ ఆల్రెడీ మేడ్ ఫిల్మ్ మేకర్స్. ఆల్రెడీ తీసిన ఫిల్మ్ మేకర్స్కి ఫిల్మ్ మేకర్ అవుదాం అనుకునే నటులకి, దర్శకులకి, రచయితలకి అందరికీ ఒక వారధిలాగా ఉంటుంది, ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ ఈ శనివారం అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఫర్ ద లాస్ట్ 6 years నుంచి ఇట్ హ్యాస్ క్రియేటెడ్ ఇట్స్ ఓన్ రిపిల్స్. సో దిస్ ఈస్ ద ఓన్లీ థియేటర్ దట్ హ్యాస్ బీన్ డెడికేటెడ్ టు స్క్రీన్ షార్ట్ ఫిలిమ్స్ ఇన్ ఎంటైర్ నేషన్. సో భారతదేశం మొత్తం మీద షార్ట్ ఫిలిమ్స్ని స్క్రీన్ చేసే ఒకే ఒక్క థియేటర్ భారతదేశం మొత్తం మీద. సో ఈ ఐడియా ఇది మన చిన్న రాష్ట్రమే కావచ్చు, యంగ్ స్టేట్ కావచ్చు, బట్ ద యంగ్ స్టేట్ విత్ న్యూ ఐడియాస్, న్యూ ఇన్నోవేషన్స్. ఇది జస్ట్ లైక్ ఎ స్టార్ట్అప్. ఇప్పుడు మాకు కేటీ రామారావు గారు గౌరవ మంత్రివర్యులు ఎప్పుడు చెప్తుంటారు, స్టార్ట్అప్, ఒక న్యూ స్టార్ట్అప్, న్యూ ఐడియా, ఇంక్యుబేషన్, ఇన్నోవేషన్ అని చెప్తారు. సో అలాగే ఇక్కడ ఒక ఐడియాని క్రియేట్ చేశాం, ఒక ఇంక్యుబేట్ చేశాం. అది ఇంక్యుబేట్ చేసింది ఇప్పుడు కాస్త న్యూ ఇన్నోవేషన్ అయ్యి కొత్త స్టార్ట్అప్ అయింది. సినిమాకు సంబంధించిన న్యూ స్టార్ట్అప్ ఈజ్ పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ అండ్ శనివారం. శనివారం ఈజ్ ఏ న్యూ స్టార్ట్అప్. సో సినీ స్టార్ట్అప్, సినిమాకి సంబంధించి ఇప్పుడు ఒక్కొక్క స్టార్ట్అప్ అంటే ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ సంబంధించే స్టార్ట్అప్ అని పెడతాం, టీ హబ్ వగేరా వగేరా. సో ఇట్ హ్యాస్ బికమ్ సి హబ్, సినిమా హబ్. ఈ పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ హ్యాస్ బికమ్ సి హబ్. సో అనఫిషియల్లీ, అనధికారికంగానే ఇది ఒక సి హబ్ అయిపోయింది. సో ఇలాంటి సి హబ్లో ఎవ్రీ టైం మనం కొత్త కొత్త సినిమాలని, కొత్త కొత్త దర్శకులని ఇక్కడ మనం పరిచయం చేస్తూ వస్తున్నాం. సో ఈ క్రమంలో ఈరోజు 2 సినిమాలు మీరు చూశారు, మీరు అందరూ కూడా 2 సినిమాలు, ఒకటి ప్రకృతి, ఇంకోటి వరం. ప్రకృతి ఇంతకుముందే మీరు చెప్పిన ప్రకృతి ఎవరు? గణేష్ మీరా? యు ఆర్ ద డైరెక్టర్. వావ్, నైస్, వెరీ గుడ్. ద ఐడియా ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ గ్రేట్. సో ఏంటంటే జనరల్గా మనం ఏమనుకుంటాం, సినిమా అనగానే మొత్తం జీవితాన్ని ప్రతిబింబించడమే సినిమా.
అలాంటప్పుడు ఏం చేస్తామంటే డెఫినెట్గా సినిమాలో ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, అంటే జనంలో జీవితంలో ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి అన్ని క్యారెక్టర్స్తోనే సినిమా చేద్దాం. గోవిందుడు అందరికీ ఆడేలే, మొత్తం ఫ్రేమ్ నిండా ఫుల్ జనం ఉంటారు. నిండు అది ఒక కలిసి ఉందాం రా, ఫ్రేమ్ నిండా ఫుల్ జనం. లేదు మనం ఇంకేదైనా సినిమా, ఎనీ సినిమా, ఏ సినిమా తీసుకున్నా ఇది శతమానం భవతి, ఫ్రేమ్ నిండా ఫుల్ జనం, ఎవరికి క్యారెక్టర్ ఉండదు, అంటే ఎవరికి ఒక అస్తిత్వం ఉండదు. ఏదో జనానికి చూడడానికి ఇట్లా మంచిగా నిండుగా రిచ్గా కనబడుతుంది, కానీ దానిలో ఎవరు గుర్తుండరు. మీకు సినిమా మొత్తం చూసినా 3 గంటలు చూసినా కూడా సినిమాలో ఏ క్యారెక్టర్ రిజిస్టర్ కాదు. సో అలాంటి పరిస్థితి ఉంటుంది. కానీ అంటే సినిమా అంటే ఇంత రిచ్గా ఉండాలి, ఇంత జనం ఉండాలి అనే దానికే మనం ఒక ఫ్రేమ్కి అలవాటు పడ్డాం. పర్టికులర్లీ 1990s తర్వాత వచ్చిన సినిమా, ఎప్పుడైతే యాక్షన్ సినిమాలు, రివెంజ్ ఫార్ములా సినిమాలు, ఫ్యామిలీ డ్రామా సినిమాలు వచ్చినప్పటి నుంచి. సో ఇది ఎక్కువ ఉంది. నిన్నే పెళ్ళాడతా సినిమాలు కూడా మొత్తం మొదటిసారి ఆ ఫ్రేమ్ అంతా నిండుగా ఉండడం. సో ఇలాంటి ట్రెండ్స్ వచ్చినాయి. కానీ నిజానికి చెప్పాలంటే సినిమా కెన్ బి టోల్డ్ ఈవెన్ విత్ ఏ సింగిల్ థింగ్. అసలు దేంతోనే చేయొచ్చు. ఒక చిన్న పిట్ట, ఒక చిన్న కోతి, చిన్న ఏసలు, దేంతోనైనా సినిమా తీయచ్చు. ఇఫ్ దట్ డైరెక్టర్ ఈజ్ హ్యావింగ్ దట్ కంటెంట్, అతనికి ఆ క్రియేటివిటీ కంటెంట్ ఉంటే థర్డ్ సి విల్ బికమ్ ఈజీ. క్రియేటివిటీ కంటెంట్ రెండు ఉంటే థర్డ్ సి సినిమా విల్ బికమ్ వెరీ మచ్ ఈజీ. సో దాంట్లో అంటే ఎట్లుంటుందంటే ప్రకృతి లాగా ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు ప్రకృతి ఒక్క క్యారెక్టర్తో తీయడం అనేది, మనకి ఇంతకుముందు చాలా పెద్ద వరల్డ్ సినిమాలో కూడా చాలా ఎక్స్పెరిమెంట్స్ అద్భుతంగా జరిగాయి ప్రపంచం మొత్తం మీద. సో ఇప్పుడు కాస్టవే, టామ్ హ్యాంక్స్ కాస్టవేలో మొత్తం ఆయన పెద్ద రిచ్ బ్యాంకర్. సో ఒక షిప్ రెక్కేజ్ అయిపోయింది, షిప్ కాస్త పోయింది, వచ్చి ఎక్కడో దీవిలో నోమాన్స్ ఐలాండ్లో పడిపోయాడు. ఇక మళ్ళీ అంత రిచ్ యూరోపియన్ లైఫ్ స్టైల్కి, హై క్లాస్ లివింగ్కి, పేజ్ 3 లివింగ్కి అలవాటు పడ్డవాడు కాస్త మళ్ళీ బార్బేరియన్ అంటే బ్యాక్ టు బేసిక్స్ మళ్ళీ వెళ్ళిపోతాడు. మళ్ళీ ఆదిమ మానవుడు ఎలాంటి జీవితం గడిపాడో అలాంటి జీవితంలోకి వస్తాడు. సో ఇది ఎంత అద్భుతమైన ఒక ఫినామినల్ ఒక ఫిలాసాఫికల్ జర్నీ టు బ్యాక్. సో అలా చెప్పడం. అలాగే సునీల్ దత్ హిందీలో కూడా, ఇండియాలో కూడా చాలా ప్రయోగాలు జరిగాయి. అంటే సింగిల్ క్యారెక్టర్తో, 2 క్యారెక్టర్స్తో అలా చాలా ప్రయోగాలు జరిగాయి. సో వాటిలో యాదే అనే ఒక సినిమా ఉంటుంది. ఆ యాదే అనే సినిమాలో సునీల్ దత్, సినిమా మొత్తం 2 గంటల సినిమాలో సునీల్ దత్ ఒక్కడే ఉంటాడు. ఓన్లీ 1 క్యారెక్టర్ సునీల్ దత్, కానీ ఎక్కడ బోర్ కొట్టదు. కానీ ఇక్కడ ఎంత డైరెక్టర్కి ఎంత కత్తి మీద సామంటే, నీకు 2-3 క్యారెక్టర్స్ వస్తే 2 సీన్లు రాసుకోవడానికి వీలుంటుంది. ఇంకొక క్యారెక్టర్ వస్తే, లేకపోతే ఒక సన్నివేశం అవుట్డోర్ మారితే, లేకపోతే లొకేషన్ మారితే నీకు దానికి తగినట్టుగా సీన్లు రాసుకోవడానికి, కథని పెంచుకోవడానికి, కథలో ట్విస్ట్లను పెంచడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఒక క్యారెక్టర్ ఉండి లొకేషన్లు కూడా లిమిటెడ్ లొకేషన్స్ ఉన్నాయనుకో, డెఫినెట్లీ ఇది పెద్ద హారిబుల్ టాస్క్, మామూలు టాస్క్ కాదు అది. ఆయన క్రియేటివిటీకి, డైరెక్టర్ క్రియేటివిటీకి ఇక ఒక పెద్ద సవాల్ అది. సో అలాంటి సవాలుని విజయం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మనకు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు యాదే సినిమా అని చెప్పాను, షో అనే సినిమా ఉంది, నీలకంఠ ఒక మంచి డైరెక్టర్, అద్భుతమైన డైరెక్టర్, కంటెంట్ ఉన్న డైరెక్టర్, 3 క్యారెక్టర్స్. ఆ షో అనే సినిమాతో బెస్ట్ స్క్రీన్ ప్లే నేషనల్ అవార్డు పొందాడు ఆయన, నీలకంఠ. సో బెస్ట్ స్క్రీన్ ప్లే అంటే ఆ 3 మధ్యలో క్యారెక్టర్స్ మొత్తం ఆ డ్రామానంతా నడిపించాడు. సస్పెన్స్ని, థ్రిల్లర్ని, ఎమోషన్స్ని అన్నిటినీ క్యారీ చేస్తూ ఉన్నాడు. దాంట్లో ఒక క్యారెక్టర్ అయితే ఫస్ట్ కనిపిస్తుంది, మన లాస్ట్ కనిపిస్తుంది, మధ్యలో కనిపించదు. ఇద్దరే, సూర్య అండ్ మంజుల, ఈ 2 క్యారెక్టర్స్తోనే సినిమా మొత్తం డ్రైవ్ చేయడం. ఆ సినిమా మొత్తం ఒకటే లొకేషన్, సింగిల్ లొకేషన్, ఒకే ఇల్లు. ఆ ఇంట్లో అది ఎంత టాస్క్ అంటే చాలా ట్రబుల్ సమ్ టాస్క్, బట్ ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్ టు ది ఫిలిం మేకర్కి ఒక అద్భుతమైన ఛాలెంజ్ అది. సో ఇట్లా చాలా వచ్చాయి. దీనికని సత్యజిత్ రాయ్ కూడా చాలా మంచి ప్రయోగాలు చేశారు. ఇలాంటి ప్రయోగాలు అంటే ఆర్ట్ ఫిలిం ప్యాటర్న్లో కూడా చాలా మంచి ప్రయోగాలు జరిగాయి. అంటే అటు యూరోప్లో జరిగాయి, హాలీవుడ్లో జరిగాయి, ఇండియన్ సినిమాలో జరిగాయి, బాలీవుడ్లో జరిగాయి, తెలుగులో కూడా జరిగాయి. సో ఇంకా డాక్యుమెంటరీస్, షార్ట్ ఫిలిమ్స్లో కూడా అద్భుతమైన ప్రయోగం జరిగింది. సిరా అనే ఒక సినిమా తీశాడు తనికెళ్ళ భరణి గారు. సో ఈ మిథునం సినిమా తీయడానికి ముందు చాలా నాళ్ళ ముందే సిరా అనే సినిమా తీశాడు. దానిలో 2 క్యారెక్టర్స్ ఏంటంటే, కాంటెక్స్ట్ అయిన సబ్జెక్ట్ ఏంటంటే ఓన్లీ బయట అంతా మత కొల్లాలు జరుగుతుంటాయి, ఇంట్లో ఉండిపోతారు, భార్యాభర్త ఇద్దరు ఉండిపోతారు, ఝాన్సీ అండ్ భరణి గారు అనుకుంటా, ఇద్దరు ఉండిపోతారు అంతే. ఉండిపోయి మొత్తం నీకు సౌండ్ ద్వారానే నీకు సినిమా అంతా, ఆ సినిమా దాదాపు 40 minutes ఏదో ఉంటుంది షార్ట్ ఫిల్మ్. ఆ సినిమా అంతా ఈ ఇద్దరి ఎమోషన్స్తోనే ఆ బయటి ఉద్విగ్నత అంతా అర్థమవుతా ఉంటుంది. అంటే బయట ఎంత భయం ఉంది, ఎంత విహ్వలత ఉంది, ఎంత బీభత్సం జరుగుతుంది, ఎంత మానవ హననం జరుగుతుందనే విషయాన్ని సౌండ్ ఎడిటింగ్, సౌండ్ డిజైన్
వీళ్ళ మధ్య జరిగే సంభాషణ, వీళ్ళ హావభావాలు, వీళ్ళలో ఉండే ఆ ఇమోషన్స్ ద్వారానే, ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎమోషన్స్ ద్వారానే ఆ మత కల్లోలాలలో వచ్చే ఒక విధ్వంసం ఎలా ఉంటుంది, మానవ జాతి హననం ఎలా ఉంటుందో దాన్ని చూపిస్తారు. సో ఇలా అంటే ఇది ఒక ప్రయోగాలు చేశారు, చాలా బాగా చేశారు. సో అందుకని హాలీవుడ్లో లేటెస్ట్ కూడా వచ్చాయి, చాలా సినిమాలు వచ్చాయి. సో అయితే ఆ ప్యాటర్న్లో ఇది ఒకటి చేయడం కూడా ఒక అద్భుతమైన విషయం, ఒక షార్ట్ ఫిల్మ్ చేయడం ఒక అద్భుతమైన విషయం. సో అలాంటి అంటే ఇంత చెప్పాల్సి వచ్చింది ఈ సినిమా చెప్పాలంటే. ప్రకృతి సరే, ప్రకృతిని నాశనం చేయకూడదు, ప్రకృతిని కాపాడాలి. సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది న్యూ కాన్సెప్ట్. మన ఈ జూన్ 5 రోజు ఎన్వైరన్మెంట్ డే రోజు చేసినా, లేకపోతే ఫారెస్ట్ డే మార్చ్ 21 రోజు చేసినా, ప్రపంచవ్యాప్తంగా ఉండే మొత్తం వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్ వాళ్ళందరూ చెప్పినా, ఎన్వైరన్మెంటలిస్టులు ఎంతమంది చెప్పినా, వీళ్ళందరూ చెప్పేది అంటే ప్రకృతిని కాపాడుకోవాలి, ప్రకృతిలో లీనం కావాలి, ప్రకృతితో పాటు కొనసాగాలి, ప్రకృతి రహితం కాకుండా, ప్రకృతికి అతీతం కాకుండా ప్రకృతితో మమేకమైన జీవితం కావాలి. అది మానవుడు చేయట్లేదు కనుక కరోనా లాంటిది వచ్చింది అనేది ఇప్పుడు మనకు చెప్తున్న సత్యం. అంతే కదా, కరోనా వచ్చింది ఎందుకంటే మిగతా ప్రకృతిని ఎవరిని ఏమనలే, ఏ జంతువుని, ఏ కుక్కను నక్కను కరోనా కాటేయలే, కరోనా ఏం చేయలే, ఓన్లీ మనిషికి మాత్రమే పట్టుకున్నాయి. ఎందుకు మనిషికి అంటే ఓన్లీ బికాస్ మనిషి ఈజ్ గోయింగ్ అగెన్స్ట్ ద నేచర్, అగెన్స్ట్ ద టైడ్. మిగతా అన్నిటికీ కరెక్ట్గా ఆ ప్రకృతి క్లాక్ ప్రకారమే జీవితం అంతా కొనసాగుతుంది. ఒక్క మానవుడు మాత్రమే ప్రకృతిని సవాల్ చేస్తున్నాడు, ప్రకృతికి అతీతంగా వెళ్తున్నాడు, ప్రకృతి నియమాలకు, భౌగోళిక నియమాలకు, శీతోష్ణ స్థితి పరిస్థితులకు అతీతంగా వెళ్తున్నాడు. తను ఒకవేళ ఇక్కడ వేడినా అంటే ఏసీ పెట్టుకుంటాడు, అంటే సృష్టిస్తున్నాడు, ఒక క్రియేటివ్ ఎన్వైరన్మెంట్ని సృష్టిస్తున్నాడు, జీరో గ్రావిటీని సృష్టిస్తున్నాడు. అవసరమైతే సిమ్యులేషన్ టెక్నాలజీ అంటాం. సిమ్యులేషన్ టెక్నాలజీ ద్వారా ఎక్కడో స్పేస్లో ఉండే ఒక వాతావరణాన్ని ఇక్కడే సృష్టించి వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తున్నారు. సో ట్రైనింగ్ ఇచ్చి స్పేస్ కాస్మోనాట్స్ని, ఆస్ట్రోనాట్స్ని, అంతరిక్ష యాత్రికులను తయారు చేసి స్పేస్ షెడ్యూల్స్లో పంపిస్తున్నారు. సో ఇవన్నీ జరగడం, సైన్స్ అండ్ టెక్నాలజీ గొప్పదే, బట్ అట్ ద సేమ్ టైం ప్రకృతి అంతకంటే గొప్పది కదా. సో ఆ ప్రకృతిని కాపాడుకోవాలి, ఆ ప్రకృతిలో మమేకం కావాలి, ఆ ప్రకృతిలో మనం అంతర్భాగం అనే విషయాన్ని గమనించాలి. ఆ గమనించినప్పుడు ఇదంతా జరుగుతుంది అనే ఒక ఐడియా, ఆ ఐడియాకి ఒక మంచి తెర రూపం, చక్కని కథ, ఒక్క క్యారెక్టర్తో ఇది చేయడం అనేది చాలా అద్భుతమైన విషయం. జస్ట్ ఐ వుడ్ లైక్ టు సే కంగ్రాచులేషన్స్ టు పవన్ అండ్ మనందరూ కూడా ఒక్కసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అరే ఇదే ఆ కేక్ అంటే, ఎందుకంటే ఛాలెంజ్ లేని సినిమాలు ఎందుకు ఇస్తాం, ఎందుకు చేయాలి చెప్పు, అవసరమే. షార్ట్ ఫిల్మ్ అంటే పెద్ద సినిమా చెప్పలేంది, ఏదో బాగా చెప్పాలి. షార్ట్ ఫిల్మ్ అంటే అరే ఎంతసేపు ఉన్నాం అనేది కాదు, ఏ మంచి కిక్ పడాలన్నమాట. అట్లా అలాంటిది షార్ట్ ఫిల్మ్ అంతే కదా. నువ్వు పెద్ద సినిమాలో చెప్పలేని విషయం ఏదో, పెద్ద సినిమాలో లేని ఒక పంచ్ ఏదో మనం షార్ట్ ఫిల్మ్లో చెప్పినప్పుడే కదా షార్ట్ ఫిల్మ్ యొక్క ఔన్నత్యము, గొప్పతనం. సో అందుకని అలాంటి ఒక ఐడియాని తీసుకొని ఒక్క క్యారెక్టర్తో, సింగిల్ క్యారెక్టర్తో చేసినందుకు అభినందిస్తున్నాను. నిజంగా కంగ్రాచులేషన్స్ బ్రో, నిజంగా వెరీ గుడ్ ఐడియా. సరే నేను చూడలేదు, బట్ దట్ ఐడియా మేడ్ మీ టు థింక్ ఆఫ్ ఆల్ ది మూవీస్ విచ్ హ్యావ్ కమ్ అక్రాస్ ద గ్లోబ్. సో ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్ అండ్ డిఫరెంట్ వరల్డ్స్ ఇన్. సో అలాగే వరం పవన్, మీరు యు ఆర్ ద డైరెక్టర్. సో కంగ్రాచులేషన్స్ బ్రో. సో ఒక బంధాలు, మానవ సంబంధాలు, హ్యూమన్ బాండేజ్, సో దట్ ఈస్ వెరీ, ఎప్పుడు కూడా మనకందరికీ ఆసక్తిదాయకమైన అంశాలు. మానవుడు ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎక్కడికైనా, చంద్రమండలానికి పోయినా కూడా అక్కడ కూడా చిన్న సెంటిమెంట్ ఉంటుంది. వాళ్ళు బాలీవుడ్ సినిమాలన్నీ బేస్ అయ్యేది అక్కడనే. మన ఇతను ఉంటాడు ఎవరు, ఐఎమ్ లెజెండ్ సినిమా. సో అక్కడ చిన్న కుక్కతో అనుబంధం, లేదా చిన్న కొడుకుతో, తన కొడుకుతో అనుబంధం. సో ఐఎమ్ లెజెండ్ 2 పార్ట్ 2 కూడా వచ్చినట్టుంది సినిమా. మీరు చూసారు కదా సంథింగ్ సెకండ్ది. అతను ఎవరు హీరో, విల్ స్మిత్. విల్ స్మిత్ వాళ్ళ కొడుకే ఉంటాడు, జేడన్ స్మిత్ ఉంటాడు దాంట్లో, ఇంకొక క్యారెక్టర్. సో అతను దాంట్లో కూడా ఆయన మొత్తం ఏంటంటే తండ్రి ఉంటాడు, కొడుకుని అక్కడ వాళ్ళు ల్యాండ్ అయిన తర్వాత, క్రాష్ అయిన తర్వాత నడిపిస్తూ ఉంటాడు. మొత్తం ఇక్కడ ఉండి మానిటర్ చేస్తూ వాళ్ళకంతా గైడ్ చేస్తూ చెప్తుంటాడు. తను మొత్తం క్రిపుల్ అయి పడిపోయి ఉంటాడు. సో అలా అంటే ఒక బాండేజ్. మీరు చూసుకోండి జురాసిక్ పార్క్లో అంత పెద్ద వాటి ముందు చిన్న పిల్లవాడిని పెట్టేసి ఆ తండ్రికి, కొడుక్కి, ఫ్యామిలీకి మధ్య ఉండే అనుబంధాలతోనే సినిమా అంతా నడిపిస్తారు. అసలు అవసరం లేదు, కానీ ఎందుకంటే అది ఆ అటాచ్మెంట్, ఆ సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్, బంధాలు, ఆ హ్యూమన్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్కడంటే అన్న చెల్లెలు, అక్క తమ్ముడు, ఇలాంటి ఒక అనుబంధాలతోనే చాలా బాగుంటాయి. సో అది ఎంతటి థ్రిల్లర్ సినిమా కానీ, సస్పెన్స్ సినిమా కానీ, సైఫై, ఎలాంటి సినిమా అయినా, ఎలాంటి కథ అయినా ఆ కథలో ఉండాల్సిన ఒక చిన్న మూల సూత్రాలు కొన్ని ఏంటంటే ఫ్యామిలీ బాండేజ్.
సో ఆ ఫ్యామిలీ బాండేజ్ని చెప్పగలిగితే మన సినిమాలు ఇక మన వాళ్ళ రొడ్డకొట్టుడు సినిమాలు ఏంటంటే వీళ్ళ చెల్లెలకి ఏదో అయింది కనుక వీడు రివెంజ్ తీసుకోవడం కోసం ఒరే అని పోయి కత్తి పట్టుకొని పోతాడు. మన స్టైల్ ఆఫ్ మాస్ కమర్షియల్ ఏదో సినిమాలు ఇదొక స్టైల్. కానీ సెన్సిబుల్గా చెప్పొచ్చు కదా, ఆ థాట్ని సెన్సిబుల్గా, సెన్సిటివ్గా, సటిల్గా కూడా చెప్పొచ్చు. సినిమా చేయాల్సిన పని, సినిమా ఈజ్ అన్ ఆర్ట్. ఇదేమీ అది ఇంకోటి కాదు కదా, ఇట్స్ అన్ ఆర్ట్. సో ఆర్ట్గా చూస్తే కనుక దాన్ని ఎంత సెన్సిటివ్గా చెప్పొచ్చో, ఎంత చక్కగా చెప్పొచ్చో, ఒక బాండేజ్ని, హ్యూమన్ బాండేజ్ని, ఫ్యామిలీ రిలేషన్స్ని ఎంత చక్కగా చెప్పొచ్చో అది వరం అనే పేరులో మనకు కనిపిస్తుంది, వరం సినిమాలో కూడా కనిపిస్తుంది. సో అలాంటి చక్కని సినిమాని తీసి ఒక హ్యూమన్ బాండేజ్ని, ఫ్యామిలీ రిలేషన్స్ని, ఆ ఫ్యామిలీ రిలేషన్స్ మధ్య ఉండే ఒక అనుబంధ బంధాలని, సంబంధాలని, సమన్వయాన్ని, ఇంటర్ డిపెండెన్స్ అంటే ఒకరొకరి పైన ఉండే అనుబంధాలు, ఒకరి మీద ఒకరు ఆధారపడే తత్వం, ఒక మనిషి మరొక మనిషి పైన ఆధారపడడం, ఒక మనిషి మరొక మనిషి కోసం తపన పడడం, ఆయన ఆనందాన్ని తన ఆనందంలో వెతుక్కోవడం, తన ఆనందం ఎక్కడ ఉంటుందంటే తన ఎదుటి వారి ఆనందంలోనే ఉందని వెతుక్కోగలిగే ఒక మానవీయ తత్వం, మానవత్వం, అలాగే మానవ సంబంధ బాంధవ్యం. సో అలాంటి ఒక మంచి విలువలతో కూడిన ఆలోచనాత్మకమైన సినిమాని వరం అనే పేరుతో రూపొందించినందుకు పవన్కి ఒక్కసారి మనందరి కర్తార్థాల మధ్య మస్ట్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అండ్ థ్యాంక్ యూ బ్రదర్. మంచి అంటే మనం ఇప్పుడు అనుకుంటున్న అంశాలలో మనకు భారతదేశానికి ఉన్న గొప్ప లక్షణమే ఫ్యామిలీ. మే 15 ప్రపంచం మొత్తం మీద మే 15ని ప్రపంచ కుటుంబ దినోత్సవంగా ప్రకటించారు. ఎందుకు ప్రకటించారు? అదే వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్, జంతువులను కాపాడాలని ఒక దినం ఉంటుంది. ఎందుకు చెప్పారంటే జంతువులన్నీ నశించిపోతున్నాయి కనుక జంతువులను కాపాడాలని గుర్తించడం కోసం పెట్టారు. వనాలన్నీ పోతున్నాయి, అందుకని వరల్డ్ ఫారెస్ట్రీ డే అని పెట్టారు. అంటే ఏవేవైతే ఇక్కడ ఉన్నవి కొంచెం లుప్తమైపోతున్నాయో, కనిపించకుండా పోతున్నాయో, ఎక్స్టింక్ట్ అయిపోతున్నాయో వాటన్నిటిని సంరక్షించాల్సిన బాధ్యతని గుర్తు చేయడం కోసమని ఒక డేస్ని ఇంటర్నేషనల్ లెవెల్లో అన్ని జాతులు గుర్తించడం, అన్ని దేశాలు నిర్వహించడం జరుగుతుంది. సో అలాగే ఇప్పుడు ఒక పెద్ద సంక్షోభంలో ఉన్న వ్యవస్థ కూడా మానవ జాతి పరిణామ క్రమంలో ఏర్పడ్డ ఒక అత్యంత అద్భుతమైన వ్యవస్థ, సంక్షోభంలో ఉన్న వ్యవస్థ కూడా కుటుంబం. అందుకే ఆ కుటుంబాన్ని రక్షించుకోవాలనే ఆలోచనతోనే ఇంటర్నేషనల్ ఫ్యామిలీ డే అని మే 15ని యునైటెడ్ నేషన్స్ వాళ్ళు డిక్లేర్ చేశారు. సో అది అయితే ఇదంతా ప్రపంచానికి, కానీ భారతదేశానికి బలం ఫ్యామిలీయే. ఫ్యామిలీ బంధాలు, ఫ్యామిలీ అనుబంధాలు, ఫ్యామిలీ సంబంధాలే. అన్న కోసం తమ్ముడు పడే తపన, ఒక చెల్లెలి కోసం చెల్లెలి కోసం అన్న పడే తపన, లేదా అమ్మ నాన్నల కోసం కొడుకు పడే తపన, కొడుకు బాగు కోసం అమ్మ నాన్నలు పడే త్యాగాలు, చేసే త్యాగాలు. సో ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్. దీనికి వేరే వాళ్ళ పర్స్పెక్టివ్లో చూస్తే, వేరే దేశం వాళ్ళ పర్స్పెక్టివ్లో చూస్తే ఇవి అర్థం కాదు. 35 ఏళ్ళు అయినాక కూడా తల్లిదండ్రులు ఇంకా కొడుకు కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. మనకుండే బంధాలు, సంబంధాలు, మనకుండే కల్చరల్ ఎథాస్ మనవి. సో ఇలాంటివన్నీ ఎక్కడ ఉంటాయంటే భారతదేశంలో ఉంటాయి. కుటుంబం ఔన్నత్యాన్ని, కుటుంబ విలువల గొప్పతనాన్ని చెప్పగలిగినవి. సో అలాంటి ఒక మంచి పెద్ద నేపథ్యాన్ని సంక్షిప్తంగా మనకు అర్థమయ్యేలాగా మంచి క్యారెక్టర్స్తో ఒక కుటుంబ సంబంధాలని మనకు అర్థమయ్యే రీతిలో చెప్పిన వరం సినిమా దర్శకుడికి, అలాగే టీం అందరికీ కృతజ్ఞతలు అండ్ ధన్యవాదాలు అండ్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఒక చిన్న విషయాన్ని చెప్తాను. లాస్ట్ ఆకాశవాణి సినిమా ఎంత డిఫరెంట్ ఐడియా. సినిమాని ఇట్లా కూడా తీయచ్చా, ఇలా కూడా తీయచ్చా? నిజంగా చెప్పాలంటే బ్యాక్డ్రాప్ మార్చడంతో ఎన్ని మార్పులు జరుగుతాయి. బ్యాక్డ్రాప్ అనేది సినిమాకి ఎంత ఇంపార్టెంట్. అది అన్ని తెలిసిన సినిమానే. ఒక దూరం ఉంటాడు, ఒక ఊళ్ళో ఒక దూరం ఉంటాడు, ఆ ఊరు మొత్తం వాడు ఏది పెడితే వాడు ఏది పెడితే అదే శాసనం ఉంటుంది. నానా కష్టాలు పెడుతుంటాడు, ఇబ్బందులు పెడుతుంటాడు. కానీ ఒక్కడెవడో ఉంటాడు, ఒకడు వస్తాడు, ఇవన్నీ కష్టాల మధ్య ఒకడు వస్తాడు, ఒక వీరుడు గుర్రం ఎక్కొస్తాడు, కొండబిడి దొంగ వచ్చేసి వాళ్ళందరినీ అడ్జేస్తాడు, సంస్కరిస్తాడు, ఆయనను చంపేస్తాడు, వీళ్ళందరూ విముక్తి ప్రసాదిస్తాడు, మళ్ళీ పంటలు పండిస్తుంటూ వీళ్ళందరూ కలిసి ఇది మా జన్మభూమి అని పాట పాడుకుంటూ ఉంటారు. ఇది కథ జనరల్గా ఉండే స్టాండర్డ్ ఫార్మాట్ ఆఫ్ సినిమా. కానీ దీనికి ఒక్కసారి ప్రపంచానికి సంబంధం లేని ఒక చిన్న అడవి, మహా అడవి, ఆ అడవిలో 100 మంది ఉండే ఒక చిన్న ఒక తండా. ఆ తండాలో అసలు ప్రపంచంతో సంబంధం లేదు, ఏం తెలియదు వాళ్ళకి. దొర అయ్యలబడిలో ఉండే ఒక 100 మంది, వాళ్ళ మధ్యలోకి ఒక రేడియో వస్తే ఏం జరిగింది? దేవుడు అనే కాన్సెప్ట్ ఏంటి? దేవుడికి రూపం ఏంటి? ఏ రూపం ఉంటే దేవుడు? ఎవరు దేవుడు? ఎట దేవుడు? మనిషి ఏంటి? మనిషికి దేవుడికి మధ్య అనుబంధం ఏంటి? సంబంధం ఏంటి? మనిషి తనని తాను ఎట్లా ఇంటర్ప్రిట్ చేసుకుంటాడు?
దానికి ఒక నేపథ్యం ఏంటి, దానికి తగినట్టుగా ఒక ఒక తిరుగుబాటు ఎలా వచ్చింది, వాళ్ళ చైతన్యం ఎలా వచ్చింది, ఇవన్నీ చాలా ఇంట్రికేట్ థింగ్స్, చాలా సటిల్ థింగ్స్. ఇలాంటి సటిల్ థింగ్స్ని, ఇంట్రికేట్ థింగ్స్ని ఒక అత్యంత అద్భుతమైన రమణీయ ప్రాకృతిక దృశ్యాల మధ్య ఒక జీవన సంఘర్షణని, ఒక జీవన తండ్లాటని అద్భుతంగా చూపించిన సినిమా ఆకాశవాణి. సో ఆకాశవాణిలో దాదాపు దాంట్లో ఒక మొత్తం 40-50 క్యారెక్టర్స్ ఉంటే 20 మంది మన పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్తో, మన డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్తో, మన సినిమాలతో అనుబంధం ఉన్న వాళ్ళే ఉన్నారు. సో ఇందులో మన మధ్య ఉన్నాడు అజయ్ కూడా ఇక్కడే ఉన్నట్టున్నాడు. అజయ్ అయ్యా. సో దాంట్లో మెయిన్ క్యారెక్టర్, వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్ ఈజ్ అజయ్. వండర్ఫుల్ డైరెక్టర్, యాక్టర్, రైటర్ హిమ్సెల్ఫ్. సో థియేటర్ పర్సనాలిటీ తను అజయ్ ఉన్నాడు. అలాగే మైమ్ మధు ఇంటర్నేషనల్ అక్లైమ్డ్ ఆర్టిస్ట్ ఇన్ మైమ్. సో ఇక్కడ మన డిపార్ట్మెంట్ ద్వారానే చాలా చక్కగా అద్భుతంగా మైమ్ ఇంటర్నేషనల్ మైమ్ ఫెస్టివల్ మొట్టమొదటిసారిగా ఆసియా ఖండం మొత్తం మీద మైమ్ ఫెస్టివల్ని మనమే నిర్వహించాం. పైగా అజయ్. సో అతను ఉన్నాడు. సో దాంట్లో మెయిన్ హీరో మైమ్ మధు ఈజ్ ద మెయిన్ హీరో. బేసిక్గా ఆయన పైనే మొత్తం కథ అంతా నడుస్తుంటుంది. సో ఎంత అద్భుతంగా నటిస్తారు. మన అంటే ఇక్కడ ఈ థియేటర్లోంచి వచ్చిన వాళ్ళు, రవీంద్ర భారత్తో అనుబంధం ఉన్న వాళ్ళు, దాంట్లో మెయిన్ క్యారెక్టర్స్. ఈవెన్ సాయి ఉన్నాడా? లేడు. సాయి కూడా సన్నగా ఉంటాడు పిల్లగాడు, బట్ అది క్యారెక్టర్ని అద్భుతంగా పోషిస్తాడు. సో ఇలా వీళ్ళందరూ కూడా చేశారు. అలాంటి ఒక చక్కని హట్కే ఐడియాస్తో వస్తున్న సినిమాలు ఇవన్నీ. న్యూ ఐడియాస్, న్యూ థాట్స్, ఇట్లా కూడా సినిమా తీయొచ్చు అని ఆలోచిస్తున్న సినిమాలు. సో అలాంటి సినిమాలకి ఈ వేదిక, ఈ శనివారం అండ్ పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ హ్యాస్ బికమ్ ద హబ్ ఫర్ ఆల్ దీస్ న్యూ టాలెంట్స్ అండ్ న్యూ ఇన్నోవేషన్స్, న్యూ ఐడియాస్. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారు ఎప్పుడు చెప్తారు, ఒక కొత్త ఐడియాని చేసి ఐడియేషన్, ఇంక్యుబేషన్ అండ్ ఇన్నోవేషన్. సో అట్లాగే మనం కూడా ఒక స్టార్టప్, దిస్ ఈజ్ ఆల్సో ఏ స్టార్టప్. ఆ స్టార్టప్లో నుంచి వస్తున్న అద్భుతమైన ఫలాలను ఇప్పుడు చూస్తున్నాం. సో అలాంటి వారందరికీ మీరు తర్వాత కాలంలో మీరు కూడా ఒక మంచి సినిమాతో, ఫుల్ లెంత్ సినిమాతో, పవన్ అండ్ గణేష్, సో మీరు కూడా మంచి సినిమాతో రావాలని ఇప్పుడు వెల్కమింగ్గా ఉంది. ఆడియన్స్ కూడా అన్నిటినీ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఒకప్పుడు యాక్సెప్ట్ చేయలే. సో థ్యాంక్స్ టు కరోనాకి తెల్లారేస్తే దండం పెట్టాలి, ముఖ్యంగా క్రియేటివ్ పర్సనాలిటీస్ అందరూ. లేకపోతే ఇప్పటికీ మీ ఐడియాస్ ఎవ్వరు దిగకపో. ఇంకా ఏమనంటే తొడగొట్టుడు, పడగొట్టుడు, జీపులు లేసుడు, అభిలేసుడు, వానపాటలు అవే ఉండేవి. ఇంకా ఇప్పుడు మారింది. ఎందుకు మారింది అంటే వాళ్ళు చూశారు, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చూడడం మొదలెట్టారు. మరాఠీ సినిమా చూశారు, కన్నడ సినిమా చూశారు, బెంగాలీ సినిమా చూశారు, మలయాళం సినిమా చూశారు, ఇంగ్లీష్ సినిమాలు చూశారు, ఇరానియన్ సినిమా, జపనీస్ సినిమా, ఈవెన్ ఏది పడితే చూశారు. చూసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది, అరే మా సినిమాలు ఏంది, ఈ సినిమాలు ఏంది, తేడా ఏంది, ఇదేంది కథ. ఆ ఒక్క తేడా దట్ మేడ్ ద డిఫరెన్స్. అండ్ నౌ ద ఐడియా ఆఫ్ ది ఆడియన్స్ హ్యాస్ ఇంక్రీస్డ్. వాళ్ళ లెవెల్స్ పెరిగిపోయాయి, వాళ్ళ ఆలోచనలు మారిపోయాయి. అయ్యా మేము ఇలాంటి సినిమాలు ఇస్తే మేము చూడము. మాకు ఒక కంటెంట్తో కూడిన సినిమాలు, ఒక క్రియేటివ్ థాట్తో కూడిన సినిమాలు, ఒక నావెల్ ఐడియాతో కూడిన సినిమాలు, ఒక ఆలోచింపజేయగలిగిన సినిమాలు కావాలి అని చెప్తున్నారు ఈజీగా. అందుకే వాళ్ళు ఎవరు మీరు ఇంతకుముందు రొటీన్ సినిమాలు వచ్చినాయంటే ఎవరు థియేటర్లకు కాదు కదా, చూడడానికి కూడా చూస్తారు. సో దీన్ని బట్టి మారిపోయారు అందరూ కూడా. వెంటనే ఇమీడియట్గా ఎక్కడైతే మార్కెట్ లేదో వెంటనే ఇమీడియట్గా క్రియేటివ్ పర్సన్స్ మారిపోతారు, కొత్త కథలు అన్వేషిస్తారు. సో అలాంటి అన్వేషిస్తున్న క్రమం ఇప్పుడు ఉంది కనుక చాలా ఒక క్రియేటివ్ థాట్కి, ఒక ఐడియాస్కి ఒక అద్భుతమైన వేదికలు, అలాగే ఆహ్వానం, ఇప్పుడు రెడ్ కార్పెట్ వెల్కమ్ పలికే పరిస్థితి ఉంది కనుక మీరు కూడా ఆలోచించాల్సిందిగా. అలాగే ఈ వేదిక పై నుంచి ఎవరైతే యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఉన్నారో వారందరూ కూడా ఒక నావెల్ థాట్తో, న్యూ ఐడియాస్తో మీరు ముందుకు వస్తే మీకు కూడా మంచి గుర్తింపు, గౌరవం మీరు అనుకున్న రంగంలో, మీరు ఎంపిక చేసుకున్న రంగంలో ఉంటుందనే విషయాన్ని సవినయంగా తెలియజేసుకుంటున్నా. సో ఇది అందరూ కూడా గమనించాల్సిందిగా. మీరందరూ చూస్తే మీకు అర్థమవుతుంది. మెయిల్ సినిమా ఎవరైనా ఊహిస్తారా? కరోనాకి ముందు మెయిల్ అనే సినిమాను ఊహించగలుగుతామా? మెయిల్ ఒక ఊళ్ళో ఒక ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఏం జరిగింది కథ? ఎక్కడో కంబాలపల్లి అనే ఒక చిన్న ఊరు, మహబూబాద్ దగ్గర, వరంగల్ ప్రాంతం, మహబూబాద్ దగ్గర ఒక ఊరు, అసలు ఊహించలేని కథ. అది ఇప్పుడు మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో ఇట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్. సినిమా బండి ఎవరైనా ఊహిస్తారా? ఏదో ఆటో నడుపుకుంటూ బతికేట ఆయన, ఏదో పొరపాటున దాంట్లో వెనక కూర్చున్న అతను ఎవరైతే ఉన్నాడో ఆయన కెమెరా మర్చిపోయాడు. ఆ కెమెరాను పట్టుకుని ఏం చేయాలి ఆలోచించి లాస్ట్గా ఆ కెమెరాతోనే మొత్తం సినిమా తీసి వాళ్ళ కూరగాయలు అమ్మటామే హీరోయిన్, ఆమెనే హీరోయిన్ కూడా లోకల్ టాలెంట్ అది పెట్టేసి సినిమా తీస్తే
అదో జర్నీ, ఆ ప్రాసెస్ అంతా ఒక సెటైరికల్ కామెడీగా రూపొంది అది మనందరినీ అలరించింది కదా. సో ఇప్పుడు ఒకప్పుడు ఇట్లాంటి కథలు తెలుగు ఇండస్ట్రీలో కానీ తెలుగు స్క్రీన్ మీద కానీ ఊహించడానికి కూడా వీళ్ళని కథలు అవన్నీ. సో ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయంటే ఓన్లీ బికాస్ మన ఐడియాస్, అలాగే ఆడియన్స్ యొక్క ఐడియాస్ కూడా, డిమాండ్స్ కూడా మారిపోయాయి. ఈ మారిపోయిన పరిస్థితుల్లో యంగ్ ఫిల్మ్ మేకర్స్ అందరూ కూడా మీ ఐడియాస్కి, మీ క్రియేటివ్ టాలెంట్కి పదును పెట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని ముందుకెళ్తే యూ కెన్ మేక్ యువర్ ఓన్ మార్క్. ఒక్క రాజమౌళి మాత్రమే కాదు, మీరు కూడా మీ ముద్రను వేస్తారనే విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. అందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు 2 సినిమాలని ప్రదర్శించిన మన ప్రకృతి అండ్ వరం 2 సినిమాల దర్శకులకి, మొత్తం నటీనటులకి, సాంకేతిక నిపుణులకి, మొత్తం ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ కంగ్రాచులేషన్స్. ఈరోజు మనం 2 సినిమాలు ప్రదర్శించుకున్నాం. వాటిలో ప్రకృతి టీం నుంచి డైరెక్టర్ గణేష్, దీంట్లో యాక్టర్ కూడా తనే అన్న, దాని ప్రొడ్యూసర్ కూడా తనే. అజయ్, నువ్వు కూడా అజయ్, నువ్వు కూడా సెలబ్రిటీ అజయ్. ఈ వేదిక నుంచి తను ఇవాళ ఒక సినిమా చేసిండు. ఒకరోజు చేద్దామన్నా. నెక్స్ట్ ఈ సినిమాకి డైరెక్టర్, నటుడు మరియు ప్రొడ్యూసర్ అయిన గణేష్ తిప్పరాజు గారికి సన్మానం పోచంపల్లి ఇక్కత్ హ్యాండ్లూమ్ ఓవెన్షాలతో. అలాగే ఇందులో దీనికి డిఓపిగా చేసిన తేజ ఈశ్వర్ డిఓపి. డిఓపి దీనికి. ఈరోజు మనం చూసిన ఇంకో సినిమా వరం. ఈ సినిమా నుంచి డైరెక్టర్ పవన్ రాచపల్లి గారికి. అజయ్, ఈ సినిమాలో తల్లి పాత్రను అద్భుతంగా పోషించిన దివ్య గారికి. మా మధ్యనే ఉంటూ, మాలోనే ఉంటూ ఈ వేదిక నుంచి సినిమా రంగానికి వెళ్ళిన అజయ్కి ఈ వేదిక ద్వారా చిరు సత్కారం. అజయ్, అంటే ఇది ఒక తనొక్కడి విజయం కాదు, నిజంగా చెప్పాలంటే సక్సెస్ స్టోరీ, గొప్ప సక్సెస్ స్టోరీ. మనలాంటి స్ట్రగులర్స్ అందరికీ ఒక రిప్రజెంటేటివ్ అజయ్. 7 ఏళ్ల క్రితం నుంచి తమ్ముడు జర్నీ, అంటే తను మా థియేటర్ ఆర్ట్స్లో తెలుగు యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు. థియేటర్ మీద ఇష్టం, నటన మీద ఇష్టం, కళల పట్ల విపరీతమైన ప్రేమ. జాయిన్ అయ్యాడు అందరిలాగే. కానీ తనదైన ఒక మార్గం, తనదైన క్రియేటివ్ థాట్, నేను నా ప్రత్యేకత నిరూపించుకోవాలని తపన పడ్డాడు. ఇక మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. అమ్మ నాన్నలు మామూలు వ్యవసాయ కుటుంబం, కానీ కలగన్నాడు. అందరూ అక్కడ వ్యవసాయ విత్తనాలు చల్లితే తను తన మెదడులో కళల్ని విత్తనాలుగా వేసుకున్నాడు. ఆర్టిస్ట్ కావాలనుకున్నాడు, దర్శకుడు కావాలనుకున్నాడు, నేనే దర్శకత్వం వహించాలనుకున్నాడు, నేను తీస్తే ఓ నాటకం ఇట్లా ఉండాలనుకున్నాడు. అట్లా చేసి చూపించాడు. ప్రఖ్యాత ప్రధానమంత్రి, మాజీ ప్రధానమంత్రి, పూర్వ ప్రధానమంత్రి గొల్లరామవ్వ లాంటి కథను రాశాడు. ఎవరు? పివి నరసింహారావు గారు. ఆ కథని సాహసం చేసి మొదటిసారిగా ద ఫస్ట్ డెబ్యూ థియేటర్ ప్రొడక్షన్ తనే రాసి తనే డైరెక్షన్ చేసుకున్న అది గొల్లరామవ్వ కథ. దాన్ని నాటకీకరణ చేశాడు. నిజంగా చాలా సాహసం అది. ఒక యంగ్ పిల్లగాడు 7 ఏళ్ళ క్రితం, ఇప్పుడు ఇట్లున్నాడు కానీ తమ్ముడు అప్పుడు సన్నగా బక్కగా ఉండేది. ఇప్పుడు కొంచెం మంచిగా సరే ఫిట్నెస్, బాడీ సినిమాకి తగినట్టుగా ఇప్పుడు అయిపోయాడు. బట్ చాలా సన్నగా, చిన్నగా, బక్కగా, పొడవుగా ఉన్నాడు. అంతే, ఏం లేవు. మెదడు నిండా కళలు ఉన్నాయి, అంతే, డ్రీమ్స్. అలాగే జేబు నిండా సృజనాత్మకత ఉంది, ఇంకేం లేవు.
దాన్ని నమ్ముకొని వచ్చాడు. వచ్చిన తర్వాత చక్కగా హాయిగా ఆ నాటకం చేశాడు. ఆ తర్వాత గాడ్ డెమన్ అండ్ మంకీ, అదే కదా, డెవిల్, గాడ్ మంకీ అండ్ డెవిల్, గాడ్ మంకీ అండ్ డెవిల్ అనే ఇంకొక నాటకాన్ని చేశాడు. ఆ నాటకంలో ప్రధాన పాత్ర ఎవరంటే టార్జాన్. చూడు అంటే ఎట్లా ఉంటుందంటే టార్జాన్ తీసుకొచ్చి దానిలో ప్రధాన పాత్రను పెట్టాడు. టార్జాన్ అని మనకు సినిమాలో చూపిస్తారు, ఇంత పొడవుగా ఉండి విలన్ క్యారెక్టర్స్ కొంచెం ఇట్లాంటివి చేస్తుంటాడు. సో ఆయనకి మంచి క్యారెక్టర్ ఇచ్చి, గాడ్ క్యారెక్టర్ ఇచ్చి, అంటే హెఫ్కే అంటే మొత్తం టోటల్ ఇమేజ్ బ్రేకప్, ఇమేజ్ని బ్రేక్ చేయడమే, ఆయనకుంటే ఇమేజ్ని మొత్తం బ్రేక్ చేస్తూ థియేటర్కి ఆయన తీసుకొచ్చాడు. సో ఇలా ఎన్నో ప్రయోగాలు చేశాడు. మొన్ని మధ్య కరెక్ట్ ఆకాశవాణి సినిమా రిలీజ్ అవ్వడానికి ముందు రోజు ఇదే రవీంద్ర భారతిలో ఒక 40 రోజుల వర్క్షాప్ తర్వాత ఫస్ట్ టైమర్స్ 42 మంది ఫస్ట్ టైమర్స్, ఇంతవరకు వాళ్ళకి నాటకం తెలియదు, స్టేజ్ తెలియదు, అసలు వాళ్ళు నటిస్తారనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. సో అలాంటి వాళ్ళు 42 మందిని 40 రోజుల పాటు గ్రూమ్ చేసి, వాళ్ళని ట్రైన్ చేసి, వాళ్ళతో పాటు వెంటపడి వాళ్ళ అద్భుతమైన నటులుగా తయారు చేసి తన డైరెక్షన్లో ఒక కాశ్మీరీ జానపద కథని నాటకంగా వేశాడు. అసమర్థుడు అనే నాటకంగా ఇదే రవీంద్ర భారతి ప్రధాన వేదిక మీద సూపర్ డూపర్ డంపర్ డింపర్ హిట్ అయిపోయింది. సినిమా భాషలో చెప్పాలంటే సూపర్ డూపర్ డంపర్ డింపర్ హిట్. దాదాపు 900 మంది, అసలు మొత్తం ఇలాంటి కరోనా టైంలో యూ కెనాట్ ఇమాజిన్ రవీంద్ర భారతి ఇన్ ఫుల్ ప్లెడ్జ్డ్ ఆక్యుపెన్సీ. అలాంటిది బాల్కనీ మీద కూడా జనాలు వచ్చేసి ఆ నాటకాన్ని చూసి చప్పట్లు, ఈలలు, అసలు అద్భుతం. సో అలాంటి ఒక క్రియేటివ్ థాట్, నటుడు, దర్శకుడు, ఇది ఒక జర్నీ. ఎంత అంటే దీని వెనుక పెద్ద తన్లాట ఉన్నది. నిద్రలేని రాత్రులు ఉన్నాయి, ఆకలితో పడుకున్న రోజులు ఉన్నాయి, ఏమీ లేకుండా ఏమి లేవు. ఏమున్నదంటే కేవలం జేబులో సృజనాత్మకత ఉంది, మెదడులో ఆలోచన ఉన్నాయి, క్రియేటివిటీ అంతే. కళలు ఉన్నాయి, ఆ కళల్ని నిజం చేసుకునే దిశగా ప్రయత్నం చేస్తూ వచ్చిండు. ఈరోజు నేను ఇప్పుడు తమ్ముడిని గర్వంగా, సంతోషంగా, సంబరంగా ఈరోజు గెస్ట్గా ఇప్పుడు నేను తనని సన్మానం చేయడానికే నేను పిలిచాను. సో ఇప్పుడు ఏం తక్కువ కాదు, వన్ ఆర్ ద అదర్ మైమ్ మధు మనవాడే, ఆయన కూడా మన తమ్ముడే, చాలా మంచివాడు. మైము కళని ఆయనంత అద్భుతంగా చేసేవాడు. బహుశా ప్రపంచంలో యూ కెన్ ఫైండ్ అరౌండ్ 10లో టాప్ 10లో ఉంటాడు. ఆయనకి శిష్యులు మొత్తం ఆల్ ఓవర్ ది వరల్డ్ ఉన్నారు. సో అలాంటి అద్భుతమైన కళాకారుడు ఆకాశవాణిలో కూడా అద్భుతమైన నటన ప్రదర్శించాడు. సో అలాంటి వారందరి మనం త్వరలోనే ఆకాశవాణి టీంని, ఆ దర్శకుడు కూడా ఇక్కడ ఇదే వేదికపై నుంచి కంగ్రాచులేషన్ చెప్తున్నా. గంగరాజు, అశ్విన్ గంగరాజుకి అట్లాంటి డేరింగ్ ఐడియాని ఒక సినిమాగా ట్రాన్స్లేట్ చేసి మిగతా వారందరికీ కూడా ఒక ఆలోచన రేకెత్తించినందుకు అశ్విన్ గంగరాజు గారికి ఇదే వేదికపై నుంచి శుభాకాంక్షలు, ధన్యవాదాలు, కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ వారందరి తరఫున, ప్రస్తుతానికి ఆకాశవాణి టీం అందరి తరఫున తమ్ముడు అజయ్కి, అలాగే కళల్ని నమ్ముకొని వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రతినిధిగా తమ్ముడు అజయ్కి ఇప్పుడు ఈ సన్మానం తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ శనివారం పక్షాన అతనికి సన్మానం. తర్వాత ఆకాశవాణి టీం అందరికి కూడా ఒకసారి పిలిచి మనం డెఫినెట్గా ఒక 1 day we will definitely organize a wonderful felicitation program. థ్యాంక్ యూ అన్న. నిజంగా ఆ రోజు రవీంద్ర భారతిని చూస్తుంటే మళ్ళీ పాత రోజులు వచ్చాయి. అంతకంటే గొప్పగా అనిపించింది. దాదాపు సంవత్సరాల నుంచి రవీంద్ర భారతిలో ఎవరు అంతగా రాలేని టైంలో ఆ నాటకానికి అంతమంది రావడం అనేది ఒక నిజంగా చెప్పాలంటే యూత్ మొత్తం వచ్చింది. యూత్ మొత్తం పాత నాటకం అంటే ఓల్డ్ మెన్స్ వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు, అలాగే నాటక రంగానికి కొత్త వాళ్ళు కూడా వచ్చారు. థ్యాంక్ యూ అన్న. ఒక గ్రూప్ ఫోటో అన్న అందరు. అజయ్